ఇంతకు ముందు ఎప్పుడూ చూడనటువంటి ఒక సరికొత్త అవతార్లో మనందరం మరికొద్ది గంటల్లో చూడబోతూ ఉన్నాము. అండ్ ఇంత అద్భుతంగా, ఇంత విజువల్ ఫీస్ట్గా, ఒక థియేట్రికల్ ఎక్స్పీరియన్స్గా హరిహర వీరమల్లుని మన ముందుకు తీసుకొచ్చిన టీంని ఇవాళ మనందరం ఇక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ ద్వారా కలుసుకోబోతూ ఉన్నాము. అండ్ ఇప్పుడు ఈ ప్రాంగణంలోకి అడుగుపెట్టినటువంటి మన ఎంఎం కీరవాణి గారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో వెల్కమ్ చెప్పేద్దాము. అందరికి నమస్కారం. జాంపల్లి జాంపల్లి ఇక్కడికి విచ్చేసిన పవర్ స్టార్ అభిమానులందరికీ, అశేష ప్రజానీకానికి అందరికీ పేరు పేరున కళాభివందనాలు. ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు. ఏంటది? మరి కొద్ది గంటల్లో హరిహర వీరమల్లు అనే సునామీని మనం అందరం చూడబోతున్నాం. హీ ఈజ్ నాట్ పవన్, హీ ఈజ్ తుఫాన్. ఎవరన్నారు? మన దేశ ప్రధాని గారు మోడీ గారు. అది ఒక పొలిటికల్ స్టార్మ్. ఈ సినిమా హరిహర వీరమల్లు ఒక హిస్టారిక్ స్టార్మ్. ఇంతవరకు పవర్ స్టార్గా టచ్ చేయని ఒక సబ్జెక్టు, ఒక ఎక్సలెంట్ టెక్నీషియన్స్ తోటి, ఎక్సలెంట్ ఆర్టిస్టులతోటి పవర్ ప్యాక్డ్గా ఈ సినిమా కొంచెం లేట్ అయినా మీ అందరి కోసం, మనందరి కోసం మరి కొద్ది గంటల్లో మనందరం చూడబోతున్నాం ప్రపంచవ్యాప్తంగా. మీరందరూ రెడీగా ఉన్నారా చూడడానికి? ఇది మామూలు సినిమా కాదు, ఇది ఊరికే చెప్పడం కాదు. నేను కూడా మంచి క్యారెక్టర్ చేశాను ఇందులో. మన డైరెక్టరు జ్యోతి కృష్ణ గారు, అలాగే క్రిష్ గారు ఈ సినిమా డైరెక్ట్ చేశారు. ఇక మెగా సూర్య ప్రొడక్షన్స్ ఏఎం రత్నం గారి వారి బ్రదరు దయాకర్ రావు గారు నిర్మాతలుగా వ్యవహరించి ఈ సినిమాని అత్యద్భుతంగా బ్రహ్మాండమైన విలువలతోటి ఎంతో ఖర్చు పెట్టి, మీ అందరూ తెలుసు, ఒక సూపర్ డూపర్ హిట్ అనుకుంటున్నారా? కాదు, ఒక బ్లాక్ బస్టర్ని తయారు చేసి మన ముందు పంపించబోతున్నారు. ఎందుకు లేటు? ఇంక జస్ట్ కొద్ది గంటలే. అలాగే గొప్ప గొప్ప టెక్నీషియన్స్ తోటి ఈరోజు మన ముందుకు వచ్చి కూర్చున్నారు. ఇక్కడ ఆస్కార్ మ్యూజిక్ డైరెక్టర్ గారు, మనందరికీ ఇష్టలు శ్రీ ఎంఎం కీరవాణి గారు దీనికి మ్యూజిక్ అందించారు. ఇక చెప్పక్కర్లేదు, రీ రికార్డింగ్, మ్యూజిక్, సాంగ్స్ ఎలా ఉంటాయో. అలాగే మనోజ్ గారు కెమెరామ్యాన్ గారు, వాళ్ళు రాలేకపోయారు. ఇలాగే ఎక్సలెంట్ టెక్నీషియన్స్ తోటి, ఆర్టిస్టులతోటి, అలాగే నాద్ర గారు, సునీల్ గారు, సుబ్బరాజు గారు, మొత్తం ప్యాక్డ్ ఆర్టిస్టులు. ఈ సినిమాలో ఒక క్షణం కూడా మనం రిలీవ్ అవ్వలేము. అలాంటి సీన్స్, అలాంటి ప్యాక్డ్ ఫైట్స్, ఒక డిఫరెంట్ సినిమా. ఒక్కటే ఫైనల్గా పవర్ స్టార్ గారి విశ్వరూపం ఈ సినిమాలో చూడబోతున్నాం అందరమే. ఎవరు మిస్ అవ్వకండి, సినిమా చూడండి అందరూ. ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఫిలిం. ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, అలాగే అందరికి కూడా మరొకసారి నా కళాభివందనాలు. విషింగ్ ఎవ్రీ బ్లాక్ బస్టర్ ద ఫిలిం. జై పవర్ స్టార్, జై జై పవర్ స్టార్. థ్యాంక్ యూ ఆల్. Thank you, sir. Thank you so much. That was superb, energetic speech from you. Thank you so much. అలాగే మా జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ గారికి స్వాగతం పలుకుతున్నాము. హార్టియస్ట్ వెల్కమ్ టు యూ సార్. అండ్ ఎస్, ఇప్పుడు వేదిక పైకి డానిస్ జీ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. సో ద రూత్లెస్ ఇన్వేడర్స్, ముఘల్ ఎంపైర్లో ఆయన్ని మనం ఒక అద్భుతమైన పాత్రలో చూడబోతున్నాము బాబీ డియోల్ గారితో కలిసి. సో డానిస్ గారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో వెల్కమ్ చెప్పేద్దాము. Requesting Danis to please speak. Thank you so much. Good evening, everyone. I have seen such
craze, first time in my life. Thank you so much for having me here. I want to say that Pawan Kalyan sir is not only a power star, he's a power storm that I'm witnessing today here. And I just want to say thank you to A.M. Ratnam sir, who has believed in me, my director Jyoti Krishna sir, who gave me space to work in this film. So I'm truly grateful for this industry. This is my debut film in Telugu. So thank you so much for this warm welcome. God bless you all. Thank you. And see you in cinemas now. Thank you. Thank you, man. Thank you Thank you so so much, much. Danis Garu. Thank you so much. Looking forward to see you in the film. And yes, Mari. మనందరం ఇప్పటి వరకు చూడనటువంటి ఒక కొత్త అవతార్లో హరిహర వీర మల్లుగా ఇంత అద్భుతమైన చిత్రాన్ని, ఇంత భారీ చిత్రాన్ని ప్రస్తుతానికి మన ముందుకు తీసుకొస్తున్నటువంటి పార్ట్ 1 స్వర్డ్ వర్సెస్ స్పిరిట్ని ఇంత అద్భుతంగా ఎగ్జిక్యూట్ చేసి మన ముందుకు తీసుకొస్తున్నటువంటి డైరెక్టర్ గారికి స్టేజ్ పైకి వెల్కమ్ చెప్పే టైం వచ్చేసింది. పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ జ్యోతి కృష్ణ గారు ఆన్ టు ద స్టేజ్. పవన్ కళ్యాణ్ గారిని, ద పవర్ స్టార్ని అంతే పవర్ఫుల్గా స్క్రీన్ పైన మనందరికీ ప్రజెంట్ చేస్తున్నటువంటి డైరెక్టర్ జ్యోతి కృష్ణ గారికి హార్టియెస్ట్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. Welcome, sir. Just few hours in theaters. So hearty congratulations in advance to you. So yes. నమస్కారం వైజాగ్. నేను ఎక్స్పెక్ట్ చేయలే ఇక్కడ ఒక ఈవెంట్ వైజాగ్లో జరుగుతుందని. ఎందుకంటే సార్ ఉండే బిజీలో ఒక ఈవెంట్ జరిగితే చాలా బాగుంటుంది, సంతోషంగా ఫీల్ అయ్యాం. అండ్ లాస్ట్ వీక్ సారు మన సినిమా చూశారు, పవన్ సార్ సినిమా చూశారు. చూసిన తర్వాత ఇమ్మీడియట్గా నెక్స్ట్ డే మనం ఎవరు గెస్ట్ చేయలేం, సారు స్పార్క్ కానీ ఆయన ఫాస్ట్ కానీ వెంటనే ప్రెస్ మీట్ పెట్టారు, ఒక ఈవెంట్ పెట్టారు, వైజాగ్లో ఒక ఈవెంట్ చేయాలన్నారు. మిమ్మల్ని కలిసి ఆపర్చునిటీ దొరికింది. హలో, ఓకేనా? నేను చెప్పిన లైన్స్ వన్ మోర్. సో హలో హలో టెస్టింగ్. ఓకే, గుడ్. మొన్నసారి ఈ మధ్య 3 days బ్యాక్ 4 days బ్యాక్ మన సినిమా చూశారు, హరిహర వీరమల్లు. చూసిన తర్వాత సార్కి ఒక చిన్న ఎనర్జీ పాస్ అయింది. నెక్స్ట్ డే ఇమ్మీడియట్గా సార్ ప్రెస్ మీట్ పెట్టారు. దాని తర్వాత ఇంకో ఈవెంట్ పెట్టారు. ఆ ఈవెంట్లో నేను వైజాగ్ వస్తున్నాను, ఈవెంట్ చేస్తున్నాను అని చెప్పారు. ఎందుకంటే ముందుగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇక్కడే ప్లాన్ చేసాము. ఆ రోజు ఇక్కడ వర్షాలు ఉన్నాయి కారణంగా మళ్ళీ దాన్ని హైదరాబాద్కి మార్చాము. మళ్ళీ ఎందుకో తెలియదు, పర్వాలేదు మనం అనుకున్న వైజాగ్లో చేసే తీరాలని మళ్ళీ పెట్టారు సార్. ప్రతి సినిమాకి ఒక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుంది, కానీ ఈ పిక్చర్కి నాకు 2 ఈవెంట్స్ దొరికింది. థ్యాంక్ యూ సార్, పవన్ సార్. మీ అందరికీ కూడా చెప్పాలనుకుంటున్నాను. లైక్ ఫస్ట్గా ముందు నేను సారథి గురించి చెప్పేదానికి ముందు ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్ గురించి చెప్పాలి. ముఖ్యంగా మన కిరవాణి సార్ గురించి. కిరవాణి సార్ని వచ్చి హిందీలో ఎంఎం క్రీమ్ అంటారు, తమిళ్లో మరగద మణి అంటారు. కానీ నిజంగా ఆయన ఒక సంగీతాలు కానీ ఆయన మ్యూజిక్ ఒక సముద్రం లాంటిది. అమావాస్య రోజు అల్లలు కూడా కామ్గా ఉంటాయి, కానీ ఆయన మెలోడీస్ కామ్గా ఉంటాయి, మనకి వినిపిస్తూనే ఉంటుంది. అండ్ సార్ థ్యాంక్స్ సార్, మీతో వర్క్ చేసే ఆపర్చునిటీ దొరికింది. మీతో కొలాబరేట్ అయ్యేదానికి నాకు ఒక చిన్న ఫియర్ ఉండింది బిగినింగ్లో. ఎలాగూ నేను మీకు సిచ్యువేషన్ చెప్పి ఎలా మ్యూజిక్ చేయించుకోవాలి ఒక ఐడియా బ్లాంక్గా నేను. బట్ మీరు నాకు కంఫర్ట్ జోన్ ఇచ్చి నాకు సపోర్ట్ చేశారు. బట్ మన లోపల ఉండే ఇన్సిడెంట్ ఇప్పుడు షేర్ చేయాలనుకుంటున్నాను సార్. ఒకరోజు ఇట్ వాస్ హార్ట్ టచింగ్ మూమెంట్. ఆ రోజు ఇన్సిడెంట్ ఇట్స్ బిగ్గెస్ట్ హార్ట్ టచింగ్ మూమెంట్ సార్. సార్ ఏం చేశారంటే లాస్ట్ ఒక 4 months బ్యాక్ సార్ కలిసినప్పుడు ఇప్పుడే మీ బాబాయిని కలిసానన్నారు. బాబాయ్ అంటే మా దయాకర్ గారు ప్రొడ్యూసర్ సినిమాకి. నేను ఒక మాట చెప్పి నీకు చెప్పారా అని అడిగారు. ఏంటి సార్ అన్నాను. ఇది అందరు చేయరు, ప్రతి ఒక్కరు ఎలా చేస్తారంటే ఒక పెద్ద సినిమా చేస్తే మ్యూజిక్ ఎలా చేయాలి, నాకు ఇంత ఆర్కెస్ట్రా కావాలి, నాకు ఇన్ని వైలెన్స్ కావాలి, ఇలా చేయాలంటారు. నేను సార్ అలా ఏదో చెప్పబోతున్నారు అనుకున్నాను. కానీ సార్ రివర్స్లో నేను పర్సనల్గా కలిసి నాకు వచ్చేదాంట్లో ఒక అమౌంట్ వద్దని అన్నారు.
నేను షాక్ అయ్యాను సార్ని, ఎందుకు సార్ అన్నాను. లేదు జ్యోతి, లైక్ ఒక మ్యూజిషియన్కి నాకు కావాల్సింది ఒక సాటిస్ఫాక్షన్, డబ్బు కాదు, ఇట్స్ జస్ట్ సాటిస్ఫాక్షన్. మా మ్యూజిక్ పాడాలి అనుకుంటున్నాను, అది నీలో కుదిరింది అన్నారు. ఇట్ వాస్ ఎ హార్ట్ టచింగ్ మూమెంట్ సార్. ఐ వాస్ వెరీ హ్యాపీ. నేను ఈ సినిమా ద్వారా మీరు ఇచ్చిన మ్యూజిక్కి నేను కరెక్ట్గా విజువల్స్ ఇచ్చి అందించానని నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఎవ్రీ సెకండ్ నాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్కి సపోర్ట్ చేశారు. ఆల్మోస్ట్ సార్ 60 days ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశారు, 60 రోజులు. ఆయన ఉండే బిజీ షెడ్యూల్లో పెద్ద సినిమాని కూడా మేనేజ్ చేస్తూ ఈ సినిమాని మేనేజ్ చేసి ఒక క్లైమాక్స్ మట్టుకు ఒక 12 days చేసి ఉంటారు సారు. అది మీరు ఈరోజు స్క్రీన్ మీద చూడబోతున్నారు. అలాగే ఈ సినిమా గురించి మాట్లాడాలంటే, నేను జాయిన్ అయ్యేప్పటి సినిమాల ముందు ఈ సినిమా గురించి చెప్పాలి. నేను జాయిన్ అయినప్పుడు ముందు క్రిష్ గారు ఈ సినిమా స్టార్ట్ చేశారు, జ్ఞానశేఖర్ గారు డిఓపి. నేను జాయిన్ అయిన తర్వాత ఈ సినిమాలో నేను సేమ్ మన అదే టెక్నీషియన్తో చేయాలని వెయిట్ చేస్తున్నాను, జ్ఞానశేఖర్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ సబ్జెక్ట్ ఆయనకు తెలుసు, నేను కొంచెం మార్పు తెచ్చాను. సో ఆ పాత మార్పుకి కొత్త చేంజెస్కి కలిపి ఈజీగా చేయవచ్చు, బ్లెండ్ అవ్వచ్చు అనే ఐడియాలో వెయిట్ చేస్తున్నాను. ఒక్కరోజు 2 months తర్వాత జ్ఞానశేఖర్ చెప్పారు నాతో, ఇలాగ జ్యోతి నువ్వు ఒక ఫ్రెష్నెస్గా చేస్తున్నావు, ఒక కొత్త యాంగిల్లో తీసుకెళ్తున్నావు, మేము ఏం చేసినా అదే స్పీడ్లో ఉంటుంది, సో నీకు కొత్త టెక్నీషియన్స్ కావాలన్నారు. అప్పుడే నేను కలిశాను ఈ సినిమా డిఓపి మనోజ్ పరమహంస గారు. ఆయన పేరు మనోజ్ పరమహంస, కానీ ఆయన ఒక పెద్ద హింస అండి. ఎలాగంటే ఈ సినిమాకి మేము ఫుల్ లెంగ్త్ పీరియడ్ ఫిలిం అంటే సోషల్ సినిమా కాదు, సో సెట్ చేయాలి లేకపోతే గ్రాఫిక్స్లో క్రియేట్ చేయాలి, ఈ రెండు తప్ప వేరే ఆప్షన్ లేదు. సో దీనికి ఏం చేయాలంటే ఒక 1000 మంది వెనకాల పనిచేయాలి. సో దానికి ముందు ఏ యాక్షన్ బ్లాక్ చేయకపోతున్నాం, ప్రతిదీ డిజైన్ చేసి మన పవన్ సార్ అప్రూవల్ తీసుకోవాలి. సో ఒక పెద్ద టాస్క్, ఒక పెద్ద మైల్ స్టోన్ టాస్క్ ఇది. దీనికి మేము ప్రీ విజువల్ చేయాలని డిసైడ్ అయ్యి దగ్గర ఒక 75 days సినిమా ఒక 1.5 hour ఫుటేజ్ నేను అనిమేషన్లో ప్రీ విజువల్ చేశాను ఆయనతో. దానికి మనోజ్ పరమహంస దగ్గర అన్ని టెక్నాలజీ ఉండింది. దానికి ఒక్కొక్కసారి నాతో 10 సార్లు డైరెక్ట్ చేయించారు, ఒక్కొక్క సీన్ని 10 times డైరెక్ట్ చేయించారా. సో అలాగే ఈ పిక్చర్లో పనిచేసిన నిధి గారి గురించి చెప్పాలి. అండ్ సో నిధి అగర్వాల్, తమిళ్లో ఒక సేయింగ్ ఉంటుందండి, ఎండ్రూమ్ ఇలమై మారాద పెన్ అంటే, ఎండ్రూమ్ ఇలమై మారాద పెన్ అంటే ఒక సేయింగ్లో పురాణాల్లో అనే వాక్యం అంటే ఎంత అయినా సరే ఏజ్ అవ్వదు అంటారు. అలాగే నిధికి 5 years అయినా ఈ సినిమా కోసం ఏజ్ అవ్వాల, ఇంకా యంగ్ అయ్యారు. 5 years ముందు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు. అండ్ నేను యాక్చువల్గా నా మధ్యలో మా ఆఫీస్కి వచ్చారు, షూటింగ్ లేనప్పుడు ఆఫీస్కి వచ్చారు. నాన్నగారు సాయిబాబా గుడి కట్టినారు, వచ్చి ప్రే చేసుకుని వెళ్ళారు. మాకు అందరికన్నా మళ్ళీ ఈ సినిమా స్టార్ట్ అవ్వాలి, రీస్టార్ట్ అవ్వాలని ఎవ్రీడే ప్రే చేసుకుంటూ అఫర్మేషన్ చేసుకుంటూ మధ్యలో ఏ ఆఫర్స్ వచ్చినా ఈ సినిమా తర్వాతే అని వెయిట్ చేసి నిధి అగర్వాల్. తను ఏదైనా ఈరోజు ఇలాంటి రోజు ఒకటి వస్తుంది, స్ట్రాంగ్గా ఈ సినిమా గెలుస్తాము, కొడతాము అని ఎంతమంది, ఇప్పుడు తను ఈ సినిమా కాదండి, పక్కన చాలామంది ఇండస్ట్రీతో మీట్ అవుతుంది. ఎవ్రీబడి వెళ్ళినా పాజిటివ్గా నెగిటివ్ ఎక్కువ చెప్తారు. ఆ నెగిటివ్ ఎంత చెప్పినా కాదు అని వాళ్ళతో పాజిటివ్ చెప్పించేలాగా ఈ సినిమాని సోలోగా ప్రమోట్ చేస్తూ ఇంకా ఫ్యాన్స్ని ఎంగేజ్ చేయాలని నిన్న నైట్ కూడా 1 o'clock ట్విట్టర్ స్పేస్లో వెళ్ళి ఏదో చాట్ చేశారు. నేను చూస్తే ఇప్పుడు 1 o'clock 1:30 నైట్ నిద్రపోకుండా ట్విట్టర్ స్పేస్లో వెళ్ళి ఎంగేజ్ చేశారు. సో థ్యాంక్ యూ నిధి, థ్యాంక్ యూ సో మచ్. ఇంతకాలం వెయిట్ చేసిందందుకు, ఒక నమ్మకంతో వెయిట్ చేసిందందుకు. ఐ డోంట్ నో, బికాస్ నాకంటే మీరే ముందు సినిమాలు ఎంటర్ అయ్యారు. నాకే ఇంత టఫ్ అంటే మీకు చాలా టఫ్. యువర్ అఫర్మేషన్స్ ఆర్ స్ట్రాంగ్, ఇట్ విల్ వర్క్ డెఫినెట్గా. అలాగే ఈ సినిమా గురించి ముందుగా చెప్పాలంటే మా నాన్నగారి గురించి చెప్పాలి. ఏం రత్నం గారు ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు నాన్నగారికి మన కళ్యాణ్ సార్కి ఒక మంచి రిలేషన్షిప్ ఉంది. వాళ్ళిద్దరు రిలేషన్షిప్ అది ఏంటి నేను గెస్ట్ చేయలేను. నేను ఎక్కువ మాట్లాడుకోరు, కానీ ఇద్దరికి ఒకరంటే అంత ఇష్టం. ఖుషీలో స్టార్ట్ అయింది. వాళ్ళిద్దరు మాటలు నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, ఒకటి మా నాన్నగారు కళ్యాణ్ గారి ఫ్యానా లేదా కళ్యాణ్ గారు నాన్నగారి ఫ్యానా, నాకు ఇంకా కన్ఫ్యూషన్. ఇద్దరు ఒకరొకరు అంత కాంప్లిమెంట్ ఇచ్చుకుంటూ ఉంటారు. సో బంగారం చేసాం. దాని తర్వాత ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ నాన్నగారు ఇది ఫస్ట్ సినిమా లాగా స్టార్ట్ చేశారు.
సినిమా వెళ్తుంది ఒకరోజు నేను వచ్చి నాన్నగారు తమ్ముడికి ఏజ్ అవుతుంది పెళ్లి చేయాలని ఈ సినిమా తర్వాత నీ ఆపరేషన్ చేసుకోవాలి ఇది ఈ సినిమా తర్వాత ఏం చేయాలన్నా ఈ సినిమా తర్వాత ఈ సినిమా హిట్ కొట్టే మిగతా స్టెప్ అని అటు చెన్నై కూడా వెళ్లకుండా ఇక్కడే లాక్ అయిపోయి హైదరాబాద్లో ఉంటూ ఒక కసి అనొచ్చి కసికి మించి ఇంకా వేరే వర్డ్ లేదు. ఆ వర్డ్ ఏంటంటే మా ఏఎం రత్నం గారు అంత పోరాటం చేసి ఈ సినిమాని స్ట్రాంగ్గా బిలీవ్ చేశారు. ఆయన కోసమైనా ఈరోజు స్పెషల్ షోస్ స్క్రీనింగ్ ఫస్ట్ టైం అనుకుంటాను 500 స్క్రీన్ ఇంకా ఫ్యూ అవర్స్లో సినిమా రిలీజ్ అవబోతుంది. 500 to 600 స్క్రీన్స్ రిలీజ్ అవుతుంది అన్ని హౌస్ఫుల్స్. సో ఇదన్నిటికీ కారణం ఆయన డెటర్మినేషన్, ఆయన గోల్. ఈ ఏజ్లో కూడా ఇంత పెద్ద సినిమా చేయడం ఆయన డ్రీమ్ మిషన్. ఇది సో నాన్నగారికి చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన దానికి. ఎస్పెషల్లీ ఈ సినిమా క్లైమాక్స్కి సడన్గా డిజైన్ చేసినప్పుడు ఒక పెద్ద బడ్జెట్ అవసరమైంది. అంత పెద్ద బడ్జెట్ ఎలా ఒప్పించాలని అనుకునేటప్పుడు లేదు చేస్తాం, ఆడియన్స్ బయటకు వచ్చేటప్పుడు ఆ ట్రాన్స్లో ఉండాలని నాకు హెల్ప్ చేశారు. చాలా చాలా థ్యాంక్స్ సార్. ఇంకా అలా చాలా చెప్పుకుంటూ పోవచ్చు. బట్ ఈ ప్రాజెక్టు స్టార్ట్ చేసేటప్పుడు నాకు ఫస్ట్ సపోర్ట్ నాకు ఇచ్చింది వచ్చి మన పీకే సారే. ఒక్కసారి పవన్ కళ్యాణ్ సార్ కలిసినప్పుడు మధ్యలో సార్ చాలా బిజీగా ఉన్న 2.5 years బ్యాక్. అప్పుడు నేను చెప్పాను సార్ మీరు అసురన్నం సాంగ్ చూసింటారు, దానికి ఒక ఫైట్ చేస్తుంటారు, సారే కొరియోగ్రాఫ్ చేశారు ఆ ఫైట్ని. సో ఆ ఫైట్ హార్ట్ అండ్ సోల్ ఫర్ సార్ అండి, మామూలు ఫైట్ కాదు అది. సో ఆల్మోస్ట్ 57 days సార్ షూట్ చేశారు దాన్ని ఎడిటింగ్ చేయాలంటే ఇట్స్ నాట్ ఈజీ జోక్, అంత రష్ చూస్ చేయాలి. బట్ అన్ని చేసి సార్ చూపింది, సార్ వాజ్ వెల్ ఇంప్రెస్డ్. ఒక్క మాట సడన్గా అన్నారు, ఓకే జ్యోతి నువ్వు దీన్ని కంప్లీట్ చేయి, డైరెక్ట్ చేయన్నారు. నా పైన ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అండి ఎంట్రన్స్ అయ్యేటప్పుడు. సో మనకి లైఫ్లో ప్రతి ఒక్కరికి ఒక ఛాలెంజెస్ వస్తాయి. ఒక స్టేజ్ పైన ఎవరైనా మోటివేట్ చేయాలి. లైక్ ఎలా చెప్పాలంటే మనకి మనపైనే నమ్మకం లేకుండా ఇది మనం చేయగలుగుతామనే క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి. సో ఆ టైంలో నాలో ఏం చూసారో తెలియదు పవన్ సారు, నువ్వు చేయాలి, నేను నిన్ను నమ్ముతున్నాను అన్నారు. సో నాకు సినిమా హిట్ కావాలి, నువ్వు కరెక్ట్గా చేయాలి, ఇదే చెప్పాను, నీకు ఫుల్ ఫ్రీడమ్ ఇస్తాను, నేను ఒక్కటి ఏం అడగను, కానీ నువ్వు చేసి చూపించాలన్నారు. ఆ రోజు సార్ మాటలో నాకు సార్ కన్నా ఒక ఫైర్ కనిపించిందండి. ఈ హరిహర వీరమ్మలు సార్ చూసే విషన్ వేరే, ఆ సార్ మైండ్లో ఉండే ఎక్స్పాండెడ్ లెంగ్త్ వేరే. ఇది ఇండియా మొత్తం రీచ్ అవ్వాలి, దానికోసం ఆయన హార్ట్ అండ్ సోల్ ఎఫర్ట్ పెట్టారు. ఆ ఫైర్ నాకులో ఎక్కించారండి. అది ఇప్పుడు దాకా ఆగల. 2.5 years అదే ఫైర్తో ఒకరోజు ఒక నిమిషం కూడా క్షణం కూడా పడుకోకుండా దీని మీద కష్టపడి పనిచేశాను. బట్ యాడ్స్ ఆఫ్ టు పీకే సార్. దాని తర్వాత సార్తో నేను షూటింగ్ జాయిన్ అయినప్పుడు సార్ డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఆల్రెడీ సార్ ఒక పెద్ద స్టార్ ఎలా హ్యాండిల్ చేస్తాం అనుకునేటప్పుడు సార్ నేను కలిసాను, విజయవాడలో కలిసి, సార్ ఇలాగ మీరు ఒక పెద్ద జర్నీలో ఉన్నారు సార్, ఈ టైంలో వచ్చి డేట్ అడుగుతాం చాలా తప్పు సార్ నాది, బట్ నాకు మీ ఆఫీస్ టైమ్స్లో ఒక 2 hours అడ్జస్ట్ చేయండి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసినప్పుడు సార్ ఓకే అని మీ అందరూ ప్లాన్ చేసి విత్ సార్ పర్మిషన్ అక్కడ పక్కన ఒక షెడ్లో షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడు నాకు ప్రతి సెకండ్ సార్ వచ్చి వెళ్ళేటప్పుడు నా మైండ్లో ఒక గిల్టీగా ఉండేది ఏంటంటే ఆయన టైం ఆయనది కాదు, సార్ టైం మొత్తం పబ్లిక్ టైం, సార్ ఒక పబ్లిక్ సర్వెంట్, ఆ టైం మన కోసం ఇస్తున్నారు. సో నేను ఇక్కడ షూటింగ్ ఒక 1 hour లేట్ చేస్తే అక్కడ చాలా సార్ చేయాల్సిన సోషల్ పని లేట్ అయిపోద్ది, సో ఆయన చేయాల్సిన పబ్లిక్ కాంట్రిబ్యూషన్ లేట్ అయిపోద్ది అని ప్రిసైజ్గా సార్ రాకముందు లైటింగ్ రెడీగా ఉంటుంది. అక్కడ ఉండే ఆర్టిస్ట్లో మా రఘుబాబు గారు చెప్తారు, అక్కడ ఆర్టిస్ట్తో ఒక 10 రిహర్సల్ చేసి స్పాట్ అని మొత్తం కొరియోగ్రాఫ్ చేసి ఒక సార్ రాగానే కరెక్ట్గా ఆయన టైంతో షూట్ చేశాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దట్. దీంట్లో ఒక 2-3 లైవ్ ఇన్సిడెంట్ జరిగిందండి, ఆల్రెడీ చెప్పినాను మళ్ళీ చెప్తున్నాను. ఇందులో ఒకరోజు ఇన్సిడెంట్ ఏంటంటే సార్ కరెక్ట్గా 9 అంటే 9కి వచ్చేస్తారు, 9కి అందరు రెడీ ఆర్టిస్టు, సేమ్ మన రఘుబాబు గారు ఇంకో ఆర్టిస్ట్ సునీల్ ఎవరో 12 o'clock వెళ్ళిపోవాలి డేట్ అని. సో 9 to 11, 12 3 hours షూట్. సార్ 9కి వచ్చేసారు కానీ షార్ట్కి రాలా. నాకేమో టెన్షన్, వీళ్ళు వెళ్ళిపోతారు ఇంకా ఎలా తీయాలి సీన్ అని. 9:30 అయింది, 9:45 సార్ ఏం చేస్తారని కెరవాలో చూస్తే కొంచెం టైర్డ్గా పడుకున్నారు. ఆయన టైర్డ్గా ఉన్నా నేను పక్కన నిల్చుని సార్ అన్నాను, లేచి చూసారు ఆ టైర్లో కూడా వచ్చి నాకు సీన్ ఫినిష్ చేశారు. వీళ్ళు వెళ్ళిపోయారు, నా ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉండింది. 1 o'clock ఆ సార్ వెళ్ళిపోయింది, హ్యాపీ ఫోన్ ఆన్ చేస్తే అప్పుడు అనిపించింది సారు కనకదుర్గమ్మ టెంపుల్లో మార్నింగ్ వెళ్ళి అక్కడ మెట్లని కడిగి తుడిచి వచ్చేటప్పుడు కొంతమంది ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి, అండ్ అంతకంటే పెద్ద మూమెంట్ ఏంటంటే సార్ ఆ నవరాత్రులు మొత్తం ఫాస్టింగ్లో ఉన్నారు, ఏం తినకుండా ఫాస్టింగ్లో ఉన్నారు. సో అంత టైంలో పడుకున్నాయని నేను లేపాను, నాకు చాలా గిల్టీగా ఫీల్ అయ్యాను. సో ఆయన మెంటల్ పవర్ ఎవరికి రాదండి, అంత స్ట్రెయిన్ ఎవరికి రాదు.
సో అప్పుడు కూడా ఆ రోజు నుంచి మీరు చెప్పాను నేను, నన్ను ప్రెషర్ పెట్టకపోతే ఫుల్ డేట్స్ నాకు ఇవ్వండి అని. అలాగే ఈ సినిమాలో రఘుబాబు గురించి చెప్పాలి. ఈ పిక్చర్కి ఒక సెకండ్ హీరోయిన్ అంటే రఘుబాబు గారు అండి. సినిమా మొత్తం సార్తోనే ట్రావెల్ అవుతూ ఉంటారు, ప్రతి దగ్గర ఒక పంచ్లు, హ్యూమర్ డైలాగ్స్. అండ్ ఇంకో విషయం కూడా చెప్పాలండి, సార్ పోలికల గురించి చెప్పాలి, సార్ చేసిన రిజంబుల్స్ గురించి చెప్పాలి. ఇటు తమిళనాడులో ఇంతకుముందు స్ట్రాంగ్గా బిలీవ్ ఏంటంటే ఫిల్మ్ పర్సనాలిటీస్ పాలిటిక్స్కి రావటం ఒక డెకేడ్కి ముందు 5 decades ముందు ఇటు తమిళనాడు జరిగింది, ఇక్కడ ఆంధ్రలో జరిగింది. ఈ పిక్చర్లో అప్పుడు నేను రైటింగ్ స్టార్ట్ చేసినప్పుడు నాకు పెద్ద ఇన్స్పిరేషన్ వచ్చి ఎంజీఆర్ అండి. రామచంద్ర ఎంజీఆర్ అక్కడ తమిళనాడు స్టేట్ సీఎం. ఆయన పాలిటిక్స్కి వచ్చి సీఎం అయిన తర్వాత కూడా ఆయన డైరెక్ట్ చేసి సినిమాలు చేశారు. కానీ ఆయన సినిమాలు అన్నీ ఫోక్ సినిమాలు, నాడోడి మన్నన్, ఆయిరతిల్ ఓర్వన్, దాని తర్వాత ఎంగ విట్టి పిల్లై అని పెద్ద హిట్స్ ఇచ్చారు. ఆయన్ని ఆ టైం కాదు ఇప్పుడైనా సరే ఆయన దేవుడు అంటారు, ఎంజీఆర్ని ఒక దేవుడు అంటారు. ఎందుకంటే ఆయనతో పనిచేసిన వాళ్ళు, ఆయన వల్ల బాగా ఉండిన వాళ్ళు, ఇప్పుడు కలిసినప్పుడు పెద్ద పెద్ద ఆర్టీఓస్, జడ్జెస్ వాళ్ళందరూ కొన్ని రకరకాల స్టోరీలు చెప్తారు. ఏంటంటే ఆయనకి ఎవరైనా ఎదురు వెళితే వాళ్ళు ఏ అడుగుతారో బ్లెస్సింగ్స్ లాగా ఇచ్చేస్తారు. సో ఆయనకి పిల్లలు లేరు, బట్ ఆయన మొత్తం తమిళనాడు స్టేట్ని ఆయన సొంత పిల్లలాగా ఓన్ చేసుకొని ఒక డెకేడ్ రూల్ చేశారు. సో అలాగే సేమ్ పోలికల్ని సార్తో చూసింది అంటే ఇంకా ఒక స్టెప్ పైకి వెళ్ళి ఎదురు కాదు సార్ ఎదురెళ్ళి హెల్ప్ చేస్తారు అందరికీ. సో మన ప్రాబ్లం ఆయన ప్రాబ్లం అనుకుంటారు. నాకు ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే నాకు ఎంత టాలెంట్ ఉన్నా లేకపోయినా సార్ నమ్మారు. సరే నేను ఉన్నాను చూసుకుంటాను, నేను స్క్రీన్ మీద వస్తే మన ఫ్యాన్స్కి నచ్చుతుంది, ఆయనకి అంత మెంటల్ ఇది. దానికోసం ఫైట్ స్కిల్స్ అండ్ ఫిజికల్ స్ట్రెయిన్. ఇటు షూటింగ్ స్పాట్కి వచ్చిన తర్వాత అర్థమైపోయిందా? Hold your horses. కాసేపు. Just no problem, sir. You can conclude your speech, no? ఎంతో అభిమానించే వెండితెరపై వీరుడు, ప్రజల గుండెల్లో దేవుడు, పవర్ స్టార్, the Deputy Chief Minister of Andhra Pradesh, శ్రీ పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం సుస్వాగతం. ఆయన మాట్లాడే ప్రతి మాటకి ఒక మీనింగ్ ఉంటుంది, ఆయన ప్రెజెన్స్ లోనే ఒక పవర్ ఉంటుంది, ఆయన సైలెన్స్ లో కూడా ఒక స్టేట్మెంట్ ఉంటుంది. హరిహర వీర మల్లుగా మనందరినీ ఒక ట్రాక్స్ లోకి తీసుకువెళ్ళడానికి సిద్ధమైనటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పలికేస్తూ హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ సార్. ఎస్, సో జ్యోతి కృష్ణ గారు స్పీచ్ కంప్లీట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ మీరు రాకముందు సో మేమందరం షూటింగ్ వెళ్తామండి. షూటింగ్ వెళ్తే మేము షూటింగ్ చేస్తాం, షూటింగ్ అయిపోయిన తర్వాత ప్యాకప్ అయ్యి రెస్ట్ తీసుకుంటాము. బట్ సార్ మాకు విజయవాడలో వచ్చి పనిచేసినప్పుడు సార్ ఆఫీస్కి వెళ్ళేసి సార్ పనులన్నీ ఫినిష్ చేసుకొని మాకు ఒక 2 hours వర్క్ ఇచ్చి ఇక్కడికి వచ్చి మళ్ళీ కాస్ట్యూమ్ చేంజ్ చేసుకొని మేకప్ వేసుకొని మళ్ళీ ఇక్కడ హరిహర వీరమల్లు క్యారెక్టర్గా మారి మా కోసం కష్టపడి ఒక 2-3 hours పనిచేసి మళ్ళీ లేట్ నైట్ వెళ్ళి మళ్ళీ ఆఫీస్ పనులు, మళ్ళీ పబ్లిక్ సర్వీస్ పనులు ఇవన్నీ చేసుకుంటూ ఒక రోజుకి ఆల్మోస్ట్ నాకు తెలిసి సార్ టైం లెక్కేసాను. ఒకరోజు మ్యాక్సిమం 16-18 hours సార్ పనిచేశారు, ఒక 4 hours పడుకొని ఉంటారు. సార్ మీరు ఇచ్చిన ఎనర్జీ, మీ డెడికేషన్ అది నాకు ట్రాన్స్ఫర్ అయింది సార్. దానివల్ల నేను ఒక్క సెకండ్ కూడా రెస్ట్ తీసుకోకుండా ఇంత దూరం సినిమా మీద పనిచేశాను సార్. మీరు నా పైన పెట్టుకున్న ఫెయిత్ని నేను ఒక రేంజ్కి ఫుల్ఫిల్ చేసి నమ్ముతున్నాను. అండ్ హరిహర వీరమల్లు సినిమా ఇంకా ఫ్యూ అవర్స్లో స్టార్ట్ అవబోతుంది. సినిమాలో స్టార్ ప్రెసెన్స్ చూసి మీరు సీట్ మీద తాండవటే కన్ఫర్మ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.
గోకులంలో సీత వెతికింది అత్తారింటికి దారేదని. గోకులంలో సీత వెతికింది అత్తారింటికి దారేదని. అక్కడ అమ్మాయికి ఇక్కడ అబ్బాయి దొరికితే ఖుషి 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 ఖుషి. తమ్ముడు ఎక్కడున్నాడు ఆ కాటమరాయుడు? తమ్ముడు ఆ అజ్ఞాతవాసిని వెతికి పట్టుకోనేడు. పులి పంజాకైనా దొరకని గబ్బర్ సింగ్ వాడు, సర్దార్ గబ్బర్ సింగ్ వాడు. బెదిరిస్తే వస్తాడా? హీస్ కుటుంబ పెరిగిపోతుంది ఇక్కడ. కొట్టుకో కొట్టుకో లైఫ్ లో నా జానీ అంటుంది బ్రో. ఈ బాలుని ఈ బద్రిని ఈ భీమ్లా నాయకుని, ఈ బాలుని ఈ బద్రిని ఈ భీమ్లా నాయకుని. గోపాల గోపాల మాంగళ్య మంత్రాల అన్నవరంలో నా పెళ్ళాడు జల్సాల. వేదికకి వేదికకి ఆ సునామికి ఇది అరాచకం, ఇది అరాచకం. రాంబాబు రెడీ అయిపో, నీ కెమెరాతో నువ్వు రెడీ అయిపో, ఆ గంగతో ఇక రెచ్చిపో. వస్తున్నాడు 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 వస్తున్నాడు, వచ్చేసాడు 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 వచ్చేసాడు. వస్తున్నాడు 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 వస్తున్నాడు, వచ్చేసాడు 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 వచ్చేసాడు. ఎవడో కీరవాణి సార్, పవన్ కళ్యాణ్ గారు ఒక చిన్న చిరునవ్వు విసిరితేనే ఎంతో మురిసిపోయే ఫ్యాన్స్కి ఇలాంటి ఒక ఎడిట్ ఇస్తే వాళ్ళ గుండెల్లోనే ఆంది వచ్చేస్తుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ చెప్పేద్దామా ఒక్కసారి గట్టిగా చప్పట్లతో కీరవాణి గారికి. మరి హరిహర వీరమల్లు చిత్రాన్ని తన సంగీతంతో తన భుజస్కంధాలపై మరో లెవెల్కి తీసుకువెళ్ళిపోయిన మన సంగీత బాహుబలికి వేదికపైకి ఆహ్వానం పలికే టైం వచ్చేసింది. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో మన ఎంఎం కీరవాణి గారికి వేదికపైకి సాదరంగా ఆహ్వానం పలికేస్తూ ఉన్నాము. మన తెలుగు వేదికపైనే కాదు, విశ్వ వేదికలపైన కూడా మన పాట వినిపించేంతగా, అందరినీ మరిపించేంతగా
తన సంగీతంతో మనల్ని మెప్పిస్తున్నటువంటి ఎంఎం కీరవాణి గారికి వేదికపైకి స్వాగతం పలికిస్తూ సార్ రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్పీక్. పవర్ స్టార్ గౌరవనీయులు మన అందరి అభిమాన పాత్రులు పవన్ కళ్యాణ్ గారికి, వారి అభిమానులైన అశేష జనవాహినికి గుడ్ ఈవినింగ్. నేనొక మ్యూజిక్ డైరెక్టర్ని. సైలెన్స్ ప్లీజ్. నేనొక మ్యూజిక్ డైరెక్టర్ని, కానీ ఇక్కడ ఆర్కెస్ట్రా కనబట్టలా. హలో, నేనొక మ్యూజిక్ డైరెక్టర్ని. ఇక్కడ ఉండాలి? ఇక్కడ వైలెన్స్ ఉండాలి, అక్కడ గిటార్స్ ఉండాలి, అక్కడ తబలాలు అవి ఉండాలి, సింగర్లు ఉండాలి, డ్రమ్స్ ఉండాలి. శివమణి లేడు ఇక్కడ. శివమణి లేడు, డ్రమ్స్ కూడా లేవు. కానీ ఒక డ్రమ్ ఉంది. ఈ డ్రమ్ముతో పాటు నాకు ఒక ఆర్కెస్ట్రా ఉంది. ఎవరు? మీరే. సో మీరు నాతో కలిసి గొంతు కలుపుతానంటే నేను ఇప్పుడు ఒక పాట పాడతా. ఆర్ యు రెడీ? ఓకే, కమాన్ బాయ్స్. ఒకసారి ఏమన్నా చూపించు, అంతేనా? ఓకే, ఫోన్ తీసే. టైం సరిపోదు. ఐ జస్ట్ సే వన్ వర్డ్. ఈ కలియుగంలో కల్కి పుట్టాడో లేదో తెలుసు, కానీ ఈ సనాతన ధర్మం కాపాడడానికి ఒక్కడు పుట్టాడు, ఒక్కడు వచ్చాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ జే మీడియా నరేంద్ర అన్న. ప్రతిసారి కాన్సెప్ట్స్ అన్నిటికీ నాకు ఎంకరేజ్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సనీ మాస్టర్. ఒక్కసారి గట్టిగా చప్పట్లు ఫర్ దిస్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సో మచ్ సనీ మాస్టర్ అండ్ టీమ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఇలాంటి సర్ప్రైజ్లు, ఇలాంటి కాన్సెప్ట్లు రావాలి అంటే అది జే మీడియా ఫ్యాక్టరీ వల్లనే సాధ్యమవుతుంది. నరేంద్ర గారు, అమేజింగ్ థాట్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రింగింగ్ దిస్ ఇవాళ ఈవెంట్లో. ఓకే, సో మరి ఆలస్యం చేయకుండా వేదికపైకి మన హరిహర వీరమల్లు చిత్రానికి నిక్షేపం లాంటి బంగారం లాగా దొరికినటువంటి మా నిధికి వేదికపైకి ఆహ్వానం పలికేద్దాము. నిధి అగర్వాల్, ద బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ హరిహర వీరమల్లులో పంచమిగా మనందరికీ ఒక యువరాణిగా కనిపించి అలరించబోతున్నటువంటి నిధి అగర్వాల్కి హార్టియెస్ట్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. అందరికీ నమస్కారం. పవన్ కళ్యాణ్ సార్ ఫ్యాన్స్కి నమస్కారం. ఈరోజు కొంచెం తెలుగు ట్రై చేస్తున్నాను. ఓకే, హరిహర వీరమల్లు ఇలాంటి వారి ఒంటోటే కాదు. పవన్ కళ్యాణ్ సార్, ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐ గాట్ టు వర్క్ విత్ యూ. ఐఎమ్ సూపర్ లక్కీ. ఐఎమ్ యువర్ బిగ్గెస్ట్ ఫ్యాన్. అండ్ 24th హరిహర వీరమల్లు రిలీజ్ ఉంది. థ్యాంక్ యూ. సో 24th హరిహర వీరమల్లు రిలీజ్ ఉంది అండ్ చాలా ఎమోషనల్గా ఉన్నాను ఈరోజు. బికాస్ వీవ్ ఆల్ వర్క్డ్ వెరీ హార్డ్. We've all worked very hard towards this film, whether it's Ratnam sir, Jyoti sir, all of your efforts will definitely
not go unnoticed. I'm sure you're going to have a bright, bright future. Thank you, Keeravani Garu. I have seen little bit of the work, and the background score is really, really, really completely uplifted the film. So thank you. And Ratnam sir is not here today, but this film is incomplete without Ratnam sir. So, and one more thing, ee roju nenu notice chesanu. I think for Pawan Kalyan sir, I think for you they need to come up with a new emoji with the fire symbol in the eyes. I really feel like, you know, sir's eyes are like fire. So all the websites, please do come up with that for sir. And ee roju I really hope, I love you too. Thank you. And ee roju I really hope that you all like the film, and God bless. Thank you. థ్యాంక్ యూ. ఈరోజు చేతి మీద ఏం రాసుకురాలేదా? ఉందా? Last time. Done. Thank you so much, Nidhi. Very much looking forward to see you in very, very few hours లో చూడబోతున్నాము. Thank you so much. Thank you. ఓకే, సో హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించి మనం ఒక మేకింగ్ వీడియో చూసాం. కానీ మేకింగ్ వీడియో చూస్తున్నంతసేపు ఆ వెనకాల నుంచి వస్తున్న ఒక గొంతు మాత్రం మనల్ని చాలా హాంట్ చేస్తూ ఉంటుంది. బోలెడన్ని న్యూయాన్సెస్తో, బోలెడంత వండర్ఫుల్ వాయిస్ తోటి మన ముందుకి పులి మేకా సాంగ్ని తీసుకొచ్చిన హారికా నారాయణన్ మన ముందు ఇప్పుడు ప్రెజెంట్ చేయబోతుంది. సో పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ హారికా నారాయణన్ ఆన్స్ టు ది స్టేజ్. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, అసలు మీ మూవీలో పాడడం అనేది ఇట్స్ అ డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్ కీరవాణి సార్ ఫర్ ది ఆపర్చునిటీ. ఈ సాంగ్ చాలా ఎక్స్పెరిమెంటల్గా, చాలా డిఫరెంట్గా కంపోజ్ చేసి ద హోల్ జర్నీ ఈజ్ సో బ్యూటిఫుల్ అండ్ ఐఎమ్ సో బ్లెస్డ్ టు హ్యావ్ సంగ్ దిస్ సాంగ్. థ్యాంక్ యూ. రెడీ. అంకిత భావం ఎంతటిదో మనకి ఏవి చూస్తే అర్థమవుతుంది. హ్యాట్స్ ఆఫ్ టు యూ పవన్ కళ్యాణ్ సార్, ఇటువంటి ఆనెస్ట్ వర్క్ని మా అందరికీ అందిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మరి ఈ ప్యాషన్ అనేది ఇప్పుడు మొదలైంది కాదు, అక్కడ అబ్బాయిగా ఉన్నప్పుడే మొదలైంది. అక్కడ నుంచి ఆయన చేసినటువంటి అద్భుతమైన ప్రయాణం, మీ అందరితో కలిసి పంచుకున్నటువంటి అద్భుతమైన ప్రయాణం మనందరికీ తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ గారి ఎంత ఎదిగినా కూడా ఆయన గురువు ముందు శిష్యులే అని చెప్పాలి, విద్యార్థి అని చెప్పాలి. అటువంటి గురువు ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. సత్యానంద్ సార్కి ఒక్కసారి వేదిక పైకి గట్టిగా చప్పట్లతో వెల్కమ్ చెప్దాము. మనందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారి నట జీవితంలో చాలా చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తి సత్యానంద్ సార్. సో ఆయన శిక్షణలో పవన్ కళ్యాణ్ గారు మాత్రమే కాదు, మనకి ఇప్పటికే 164 మంది హీరోలని అందించారు, 12 మంది హీరోయిన్లని అందించారు, 6 కమీడియన్లు, 11 మంది ఫీమేల్ క్యారెక్టర్ ఆర్టిస్టులు, 63 మంది మేల్ క్యారెక్టర్ ఆర్టిస్టులు, అలాగే డైరెక్షన్లోకి 14 మందిని కూడా శిక్షణ చేసి సినిమా రంగానికి ఎంతో సేవలని అందించినటువంటి సత్యానంద్ సార్కి సాదరంగా, గౌరవంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. సార్, ముందుగా మీ మాటలు వినాలని అనుకుంటున్నాము, మిమ్మల్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. అది 1992 సంవత్సరం. సడన్గా నాకు చిరంజీవి గారి దగ్గర నుంచి ఒక కాల్ వచ్చింది. తొందరగా, సాధ్యమైనంత తొందరగా చెన్నై రమ్మనమని. చెన్నై వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే, మన పవన్ కళ్యాణ్ గారిని మెగాస్టార్ చిరంజీవి గారు ఇలా పట్టుకొని, ఇదిగోటండి సత్యానంద్ గారు, ఇతను నా తమ్ముడు, నీ చేతుల్లో పెడుతున్నాను, మీరు ఇతన్ని ఆర్టిస్ట్గా తీర్చిదిద్దాలి అని నాకు అప్పచెప్పారు. అదే నాకు జీవితంలో ఓ పెద్ద టర్నింగ్ పాయింట్. నేనేమవుతానో నాకే తెలియని అస్తవ్యస్తమైనటువంటి సమయంలో, కేవలం నాటకాలు మాత్రం వేసుకొని బ్రతికే సమయంలో నాకు ఒక వజ్రంలా ఈ పవర్ స్టార్ని తయారు చేసే అవకాశం లభించింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు
వెనక్కి తిరిగి చూడకుండా ఇవాళకి కూడా క్లాసులు చెప్పుతూనే ఉన్నాను. ఇంతమంది హీరోలు నా దగ్గర తయారవటం అనేది నా అదృష్టం కంటే కూడా నా ప్రథమ శిష్యుడు పవర్ స్టార్ ఇచ్చినటువంటి పవర్, ఆ పవర్తోనే నేను నా ప్రయాణాన్ని ఇంకా కొనసాగిస్తున్నాను. నన్ను ఆదరించిన ఆత్మీయులందరికీ, ఇండస్ట్రీలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్స్ వారికి, ప్రతి ఒక్కరికి ఈ హరిహర వీరమలు చిత్రం అఖండ విజయం సాధిస్తుందని మేము ట్రైలర్ చూసినప్పుడే అనుకున్నాం. ఈ విషయం ఏం మాట్లాడారు. ఇలాంటి జోనర్లో మన పవర్ స్టార్ గారు నటించడం నిజంగా మనందరి అదృష్టం. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ బాబు. ఐ విష్ యూ గ్రేట్ సక్సెస్. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు ఆజన్మాంతం రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మిమ్మల్ని వేదిక పైనే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. టీం అందరినీ కూడా ఇప్పుడు వేదిక పైకి ఆహ్వానించేద్దాము. సో ముందుగా రఘుబాబు గారు, డానిస్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ ఫర్ ది ఫోటో ఆప్ కోసం మరొకసారి వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ రిక్వెస్టింగ్ అవర్ బ్యూటిఫుల్ శ్రీనిధి టు నిధి అగర్వాల్ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ జ్యోతి కృష్ణ గారికి మరొకసారి డైరెక్టర్ గారికి వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము. And requesting M.M. Keeravani sir to please join the stage for all of us and for the photo op. M.M. Keeravani గారిని మరొక్కసారి వేదిక పైకి ఆహ్వానం పలికేస్తూ మరిప్పుడు పిలిచేద్దామా? మంచి కోసం మొండిగా ఎంత దూరమైనా వెళ్ళే ధైర్యం, ప్రజల కోసం, ప్రజా శ్రేయస్సు కోసం ఎంత దూరమైనా వెళ్ళే తెగింపు, కోట్లాది మందిని ముందుండి నడిపించే ప్రజా నాయకుడు, కోట్లాది మంది అభిమానుల కేరింతల్లోకి సైతం వినిపించే కథానాయకుడు పవన్ కళ్యాణ్ గారికి హార్టియెస్ట్ వెల్కమ్. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో మన డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్ర మాట వినాలి, మాట చెప్తే వినాలి. ఈ సభకి హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసిన పెద్దలు, ప్రతి అందరికీ, మా తోటి కూటమి ఎన్డీఏ కూటమి నాయకులందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. గౌరవ మేయర్, ఫస్ట్ సిటిజన్ ఆఫ్ విశాఖపట్నం శ్రీ పీలా శ్రీనివాసరావు గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే వంశీకృష్ణ యాదవ్ గారికి, గానా వెంకటరెడ్డి నాయుడు గారికి, పంచకర్ల రమేష్ గారికి, పల్లా శ్రీనివాస్ గారికి, శ్రీ గంటా శ్రీనివాస్ గారికి, సీనియర్ నాయకులు, నాకు ఇష్టమైన మేధావి, సూక్ష్మంగా అన్నీ అర్థం చేసుకోగలిగే సీనియర్ నాయకులు శ్రీ కొండతల రామకృష్ణ గారికి, అవసరం వస్తే వీధిలోకి చొక్కా మడిచి ముందుకొచ్చే సుందరపు విజయ్ కుమార్కి, వెనుకబడ్డ మన ఉత్తరాంధ్రాకి సంబంధించి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించడానికి ముందుకున్న లోకం మాధవ్ గారికి, గౌరవ శాసనసభ్యులు మాడుగుల శ్రీ బండారు సత్యనారాయణ మూర్తి గారికి,
మాకు ఇష్టమైన శ్రీ తమ్మిరెడ్డి శివశంకర్ గారికి, కోన తాతారావు గారికి, శ్రీ దల్లి గోవిందరాజు గారికి, ప్రతి ఒక్కరికి, నాయకులందరికీ, పేరు పేరున వీర మహిళలకి, ప్రతి ఒక్కరికి, కూటమి నాయకులందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడికి విచ్చేసిన నా అభిమాన నీకు నాకు 2 గుండెల దూరం, అలాంటి మీకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఒక 1000 మంది వస్తే 10 మంది కూటమి చేరితే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో అనే పరిస్థితుల్లో ఎంతో శ్రమ తీసుకొని పోలీస్ అధికారులందరూ కూడా సహకరించినందుకు వారికి నా హృదయపూర్వక నమస్కారాలు చెప్పబోయే ముందు, మనకి ఈ వేదికనిచ్చిన వైస్ ఛాన్సలర్ ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ జిపి రాజశేఖర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే కమిషనర్ ఆఫ్ పోలీస్ విశాఖపట్నం శ్రీ శంకా బాగ్చి గారికి, శ్రీ హరేంద్ర ప్రసాద్ కలెక్టర్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ విశాఖపట్నం, శ్రీమతి అజిత వేజండ్ల DCP 1 DCP గారికి, మీడియా మిత్రులకి, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఒక్క మా కానిస్టేబుల్ సోదరులకి, మా SILకి, మా CA ఆఫీసర్స్కి, DSPలకి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం. నాకు వైజాగ్, విశాఖపట్నం నాకు చాలా గుండెల్లో ఉన్నది. అంటే చాలామంది అనుకుంటూ ఉంటారు, ఈ పవన్ కళ్యాణ్ అనేవాడు ఏ ఊరు వెళ్ళినా ఆ ఊర్లో ఉంటాడని చెప్తాడేంటి అనుకుంటూ ఉంటాడు. సత్యానంద్ గారు, అంటే నేను ఒక ప్రభుత్వ ఉద్యోగ కొడుకుని కదా, రకరకాల ట్రాన్స్ఫర్లు అవుతూ ఉంటాయి. ఇందాక సత్యానంద్ గారు చెప్పినట్టుగా నాకు విశాఖపట్నం తోటి నాకు పరిచయం ఏంటి అంటే, నాకు ఈరోజుకి గుర్తులేదు, 92లో నన్ను పిలిచారు. 92 సత్యానంద్ గారు. అంటే నేను ఏమవ్వాలి అనుకునే పరిస్థితుల్లో చిరంజీవి గారు నన్ను, వీడు ఇంట్లో ఒకటి పాడైపోతున్నాడు, ఇంట్లోంచి బయటికి వెళ్ళేవాడు కదా. ఒక 16 ఏళ్ళ అమ్మాయిని ఎలా పిలుస్తారు ఇంట్లోంచి బయటికి వెళ్ళకుండా, నన్ను ఇంట్లో పెట్టేసేవాడు. నాకు వెళ్ళాలంటే ఇట్లా ఉండేవాడిని కదా అప్పుడు. అలాంటి నన్ను తీసుకెళ్ళి వీడికి ఏదో ఒకటి ఇంట్లోంచి పడేస్తే తప్ప వీడు ఏదో నేర్చుకోవడం చెప్పి ఆయన పిలిచి నన్ను విశాఖపట్నం పంపించారు. అలాగే విశాఖపట్నంతో నాకు పరిచయం. అలాగే మన ఉత్తరాంధ్ర ఆటపాట, బై బై ఏ బంగారు బాయి చెరువు కాడ బోరింగు, నభో నభో నబరిగజలు ఎత్తుగొలుసులు ముక్కుపొడకలు నడుము సన్న నాగరాలు ఎవరు కానీ బాగోతో అబో 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 బేడ పరక టిక్కెట్. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి నాకు అంటే, ఎదుగో ఆయన పుణ్యం. ఉత్తరాంధ్ర ఆట పాట నా గుండెల్లో నా అణువున నింపేశారు. అలాగే అంటే అలాంటి విశాఖపట్నం సినిమాలకే కాదు, ఇదే నోవాటెల్లో ఒక 2 సంవత్సరాల క్రితం నలిపేస్తే, నువ్వు బయటికి రాకూడదు కారులో నుంచి కూడా అని అప్పుడున్న పోలీసు ఉన్నతాధికారులు నలిపేస్తే, నోవాటెల్లో ఉంటే భయభ్రాంతుల్ని చేస్తే, హోటల్ రూములని బూట్లతోటి కొడితే, అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తే, విశాఖపట్నం మొత్తం వచ్చి మన నోవాటెల్ ముందుకు వచ్చింది. అంత బలమైన మెమరీ కూడా వచ్చింది, జ్ఞాపకం. అందుకే నాకు విశాఖపట్నం, నేను అందుకని ప్రత్యేకించి విశాఖపట్నంలో ఈ ఫంక్షన్ పెట్టాలని నిర్ణయించుకుంది. అలాగే మాట వినాలాగండి. అలాగే
మీకు తెలుసు మనకి వకీల్ సాబ్ కానీ మిగతా ఏ హీరోస్ అయినా ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా అంటే కూడా మీతోటి పవన్ కళ్యాణ్ అని మీకు ఇష్టమైన హీరోగానే మాట్లాడతాను ఈరోజు. అంటే అందరి హీరోల సినిమాలకి డబ్బులు 150 రూపాయలు 200 ఇస్తే పవన్ కళ్యాణ్ స్పెషల్ ఏంటంటే 10 రూపాయలు 15 రూపాయల టికెట్ గత ప్రభుత్వంలో. అలాంటి పరిస్థితుల్లో కూడా భీమ్లా నాయక్ని ఘన విజయం చేసిన మీ అందరికీ ఈ రోజున సభాముఖంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యావత్తు తెలుగు ప్రజానీకానికి, ఆంధ్ర ప్రజానీకానికి, రాష్ట్రానికి. ఇలాంటి పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత సినిమాటోగ్రఫీ శాఖ జనసేన తీసుకున్నప్పటికీ కూడా ఇది మన ఇబ్బందిగా అంటే మనం తీసుకోకూడదు అని చెప్పేసి ప్రత్యేకించి నేను గౌరవ ముఖ్యమంత్రి గారి ఆఫీస్కి పంపించాను. ఈ సినిమా టికెట్ రేట్ అందరికీ ఇచ్చినట్టుగానే ఇస్తే బాగుంటుంది, నిర్మాతలు నాకు చెప్పినప్పుడు నాకు సంబంధం లేదు, ఇది మీరు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి టేబుల్ మీద పెట్టండి, ఆయన ఇస్తే తీసుకోండి, ఆయన ఎంత ఎన్ని రూపాయలు ఇస్తే అని తీసుకోండి. అంతకుమించి ఉంటే మన యువ నాయకుడు, యువగళం ప్రతినిధి, 100 కిలోమీటర్లు ప్రయాణించిన నాయకుడు, తెలుగుదేశం యువ సారథి శ్రీ నారా లోకేష్ గారు ట్వీట్ చేసి పవనన్న సినిమాలు బాగుండాలి, ఘన విజయం సాధించాలి అని మనస్ఫూర్తిగా ట్వీట్ చేసినందుకు వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ ప్రమోషన్ ముఖ్యంగా ఒక నెల రోజులుగా ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూస్ ఇస్తా. అంటే తన ప్రతి దానికి సినిమాకి ఒక ఆకర్షణతోటి ముందుండి సినిమాని ప్రమోట్ చేసిన శ్రీ మిస్ నిధి అగర్వాల్ గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను ఇలాగా, నిన్న అన్ని ఏకదాటిగా పొద్దున్నుంచి రాత్రి 12 దాకా ఇంటర్వ్యూస్ ఇచ్చాను అంటే, అలాగే ఈరోజు మీ ముందు నిలబడ్డాను అంటే ఆవిడ చేసిన పనికి నాకే సిగ్గొచ్చి మన సినిమాని మనం ప్రమోట్ చేసుకోకపోతే ఎట్లా. నేనేం నమ్ముతానంటే, ఇదివరకు సత్యానంద్ గారికి తెలుసు, ఎప్పుడు మన ఫోటో లేదు మీరు వేయచ్చు కదా అప్పుడున్న సినిమా పత్రికల్లో అంటే, మన సినిమా మన ముఖాలు ఎవరు వేస్తారని చెప్పి నేను అడిగితే, మీరు ఇంకా పెద్ద హీరో అసలు ఇంకా మీరు హీరో కాదు కదా, మీరు హీరో కూడా పెద్ద హీరో కాదు, మీకు వేయమని చెప్పేవాళ్ళు. నాకు అది అలవాటు అయిపోయింది. పబ్లిసిటీ లేకుండా సినిమాలు అవటం, మీ గుండెల్లో మీరు పెట్టుకొని గెలిపించారని విజయం ఇచ్చారు తప్ప నాకు ఎప్పుడు మీడియాతోటి మాట్లాడాలని కానీ నేను కోరుకున్నప్పుడేమో జరగలేదు. తర్వాత నాకు అలవాటు అయిపోయింది మీడియా లేకుండా సినిమాలు విజయం సాధించడం. సో అలాంటిది నేను చాలా ఆల్మోస్ట్ ఒక 96లో అక్కడమ్మా ఇక్కడ బై షూటింగ్ సినిమా రిలీజ్ అయింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎప్పుడు నేను చాలా ఏదో ఒక ఆడియో ఫంక్షన్ చేయటం, ఎందుకంటే నాకు సినిమాని మీరు చూడండి అని చెప్పడం నాకు చాలా సిగ్గుగా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది. అలాగే మిమ్మల్ని ఓటు వేయండి అని అడగడానికి ఎంత ఇబ్బంది పడుతుందో, అలాగే నా సినిమా చూడడానికి చెప్పడానికి కూడా చాలా ఇబ్బంది. అందుకని నేను అంటే ఎప్పుడు నాకు ఇవ్వడమే తెలుసు కానీ నాకు అడగడం నాకు తెలియదు. ఒక డోలీలకి వెళ్ళే గ్రామాలకి రోడ్లు వాళ్ళు అడగకుండా నేను వేయించగలను. మన ప్రత్యర్థులు మన తిట్టిన పార్టీ సర్పంచులకు కూడా సమానంగా డబ్బులు పంచగలను ప్రతి సర్పంచ్కి. సో నాకు ఇవ్వడమే తెలుసు కానీ అడగడం తెలియదు. కానీ నేను అడగక్కర్లా, మీరు ఇస్తారని నాకు తెలుసు. అలాంటిది సినిమా ఐ లవ్ యూ టు సినిమా ఎంత బలమైందంటే, అంటే నేను మీతోటి ఎందుకు పంచుకుంటున్నానంటే, ఇది సార్ మీరంతా కాళ్ళు నింపలేసి కొంచెం ఎక్కువసేపు మాట్లాడతాను మా వాళ్ళతో, కొంచెం చైర్స్ వేయకూడదు, చైర్స్ వేయండి పాపం. ప్రతిసారి నేను మాట్లాడుతూ ఉంటే నలిగిపోతూ ఉంటాను, కొంచెం ప్రశాంతం కూర్చుంటాను. కొంచెం చైర్స్ ఉన్నాయా?
చైర్స్ వేయించండి. నుంచోవాలా? కాదు, నేను కాదు, వాళ్ళు. అంటే నాకు విశాఖపట్నం సత్యానంద్ గారు నన్ను ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు నాకు యాక్టింగ్ అంటే తెలియదు, యాక్టింగ్ ఓనామాలు తెలియదు. మీరు అలసిపోయిన తర్వాత మాట్లాడతాం, మీరు అరౌండ్ ఎంతసేపు అరుస్తాం. ఈ అరుపులు, ఈ ఉత్సాహం రేపు సినిమాలకు ఉంచుకోండి, మొత్తం అలసిపోతాం. నేను మీతోటి నా అనుభవాలు పంచుకుంటాను. అంటే నేను మీరు ఇప్పుడులా కనిపించే సత్యానంద్ గారు నాకు పరిచయం అయ్యే టైంకి నాకు బయటికి 10 మంది మధ్యలోకి రావాలంటే చాలా ఇబ్బంది ఉండేది. రూమ్లోంచి బయటికి రావాలంటే సిగ్గుపడిపోయాడు, ధైర్యం ఉండేది కాదు. కానీ లోపల చాలా ఆలోచించేవాడిని. ఏదన్నా సరే బయటకు వచ్చి ఏదైనా మాట్లాడాలి, గొంతు పెగల్చాలి అంటే లోపల బిగుసుకుపోయేది, భయం వచ్చేది, గొంతంతా ఉండలు చుట్టుకుపోయేది. అలాంటి సమయంలో మా అన్నయ్య గారు అడిగారు, నువ్వు ఏమవ్వాలని ఉందరా అంటే నేను చాలాసేపు ఆలోచించాను. జస్ట్ బతకాలి ఉందని చెప్పాలనుకున్నా. ఆ మాట అంటే కొడతాడేమని చెప్పి చెప్పలేదు, ఏదో తెలివితేటలు చూపించుకున్నా. కానీ నాకు లోపల ఏముండిందంటే నాకు ఏ కోరికలు లేవు. నాకు చిన్నప్పటి నుంచి నాకు పెద్ద ఏం కోరికలు లేవు. ఏదో మామూలుగా బతకడం తప్ప ఒక హీరో అవ్వాలనో లేదంటే సాధించాలనో లేదు. కానీ చిన్నప్పటి నుంచి ఉన్న ఒకే ఒక్క మూల లక్షణం ఏంటంటే అన్యాయం జరిగితే ఎదురుదాడి చేయాలని ఉంటుంది, నాకే జరగక్కర్లే. అలాగే సహాయం చేయాలనిపిస్తుంది. ఈ 2 లక్షణాలు తప్ప సినిమాలు చేద్దామని కానీ డబ్బులు సంపాదించాలని కానీ నాకు ఆలోచన లేదు. అలాంటి నాకు చదివేవాడిని. అలాంటి నాకు వీని ఇలా వదిలేస్తే ఎటు కాకుండా పోతాడని మా అన్నయ్య గారికి భయం వేస్తుందేమో. ఒక రోజున సత్యానంద్ గారిని పిలిపించి, ఆయన మంచుపల్లికి సినిమాలో ఆయన ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తారంట. ఆయన పిలిపించి ఈయన ఢిల్లీ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో ఆయన అక్కడ చాలా పాల్గొని నేర్చుకుని ఆయన అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి నాకు నన్ను ఆయనకి అప్పచెప్పి చేయమన్నారు. ఆయనకి నేను ఎంత ఇబ్బంది పెట్టేవాడినంటే, మీరు ఒకసారి రండి సత్యానంద్, మీ కష్టాలు చెప్తాను. ఇప్పుడు దాకా తెలియదు కదా ఎవరికి నేను ఆయన ఎలా ఇబ్బంది పెట్టేవాడిని. ఆయన వచ్చి కూర్చొని చాలా డైలాగులు చెప్పేవాళ్ళు. బాబు మీరు ఇలా చదవండి, ఇలా రాయండి అని చాలా పేపర్లు ఇచ్చేవాళ్ళు. నేను రూమ్లో తీసుకెళ్ళామండి. మనం ఒక పని చేద్దాం సార్, అలా బయటికి వెళ్తారండి అని చెప్పి, మా అన్నయ్య తిడతాడని చెప్పి బయటికి తీసుకెళ్ళి, సార్ రేపు చేద్దామండి, ఈరోజు కొంచెం అలవాటు చేసుకుందాం. మళ్ళీ ఈయన కూర్చోబెట్టి చాలా పెద్దగా మాట్లాడేస్తే నాకు సిగ్గు అనిపించేది, కొంచెం చెమటలు పట్టేస్తాయి. అలాంటి నెమ్మదికి ఈయన మభ్య పెడితే మెడ్రాస్లో చెన్నైలో పని జరగట్లా. ఒక 1 నెల రోజులు చూశారు. ఈయనకి అర్థమైపోయింది, ఈయన ఇక్కడే ఉంచితే వీడు ఏ పని వీడు చెయ్యకపోగా నన్ను కూడా చెడగొట్టేస్తాను భయం వేసింది అనుకుంటా. ఆయన ఏమనేవాళ్ళు, చూస్తూ ఉండేవాళ్ళు. సో నన్ను ఫైనల్గా ఏం చేశారంటే, మా అన్నయ్య చిరంజీవి గారికి ఏం చెప్పారంటే, తమ్ముడిని నేను విశాఖపట్నం తీసుకెళ్తానండి, అక్కడ కొంచెం నాకు టీం అంతా ఉంటుందండి అని తీసుకెళ్ళి నన్ను ఇక్కడ పడేశారు. మధ్యలో పడేస్తే నేను ఈయనంటారు కూర్చోబెట్టి నడిచే డ్యాన్సులు చేసే ఇవంటే నాకు సిగ్గుతో చచ్చిపోయేవాడిని. ఎలారా వీళ్ళందరూ యాక్టర్స్ అవుతారు, ఎలారా వీళ్ళందరూ చేస్తారు అనుకునేవాడిని. మరి మెల్లిగా నా చేత కొంచెం సిగ్గు, చిన్న మ్యూజిక్ ఫస్ట్ నాకు నేర్పించిందల్లా ప్రారంభించింది సరస్వతి నమస్తుభ్యం అనే ఒక ప్రార్థనతో నాకు నా నటనా శిక్షణ మొదలైంది. అందుకే సరస్వతి దేవికి అండ్ నాకు ఈ రోజుకి గుర్తు, ఆయన సరస్వతి ప్రార్థన రోజు పొద్దున్నే చేయించి నాకు క్లాసెస్ పెట్టేవాళ్ళు, ప్రారంభించేవాళ్ళు. అలాగే ఆయన అలా స్టార్ట్ చేసి నాకు ముందు ఆటపాట చెప్పారు, మన ఉత్తరాంధ్ర ఆటపాట. అవి నాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. మెల్లిగా ఆయన్ని చిన్న ఏమంటుంది పాముని ఏమంటుందని ఒక వైల్డ్ యానిమల్ని ట్రైన్ చేస్తారు చూసారా, అలా కొద్దిగా ట్రైన్ చేసి ఒక 2 అక్కడ దాకా తీసుకొచ్చాను నన్ను. అంటే నోట్లో నుంచి ఒక వాక్యం, అమ్మ ఇట్రా నాన్న నేను బయటికి వెళ్తున్నాను చెప్పడానికి కూడా నేను తటపాయించే నా వ్యక్తిత్వానికి ఒక 1.5 hour ఒక స్ట్రీట్ ప్లే చేయించిన గంత బై ద ఎండ్ ఆఫ్ 2 నెలల్లో.
సో నన్ను అంత ట్రైన్ చేసి నేను నేర్చుకున్నది ఏంటంటే నటన నేర్చుకోలేదు ఈయన దగ్గర, ధైర్యాన్ని నేర్చుకున్నాను ఈయన దగ్గర. అంటే నీకు ఏదైనా ఒక అభిప్రాయం ఉన్నప్పుడు నిర్భయంగా చెప్పడం చేసుకో. ఏమవుతావు, మహా అయితే ఫెయిల్ అవుతావు, ఏమవుతుందని. నాకు ఎందుకు ఆయన పాదాలకి ఈరోజు ఎప్పుడు నాకు అనిపించిన ఎందుకు ఇష్టం అని నమస్కారం పెడతానంటే, నాకు ధైర్యాన్ని నాకు పరిచయం చేసిన వ్యక్తి ఆయన. అంటే నీకు అభిప్రాయాలు 100 ఉండొచ్చు, లోపల భావాలు 1,00,000 ఉండొచ్చు, కానీ వాటి మీద నువ్వు ముందుకొచ్చి దాన్ని యాక్ట్ చేయకపోతే ఏం అవ్వదు అనేది నాకు ఆయన నోటితో చెప్పాల, ఆ ట్రైనింగ్ ద్వారా చెప్పారు. నేను అప్పుడు అనుకున్నాను యాక్టింగ్ అని. నాకు యాక్టింగ్ అని నేను నేర్చుకోలేదు, నాకు జీవిత పాఠాలు నేర్పారు నా గురువు ఆయన. సో చిరంజీవి గారికి నేను ఏం చెప్పానంటే, 1 సంవత్సరం తర్వాత, అన్నయ్య మీరు ఇప్పుడు సినిమా తీగిపోయినా పర్లేదు కానీ నాకు జీవితంలో బతికే శక్తిని ఇచ్చేవి ట్రైనింగ్ వల్ల. నేను ఏ కూలి పని చేసుకునే బతికేస్తాను తప్ప నాకు యాక్టరే అవ్వాలని లేదు. నాకు చాలా సంతోషం. ఆ తర్వాత అక్కడమ్మా ఇక్కడమ్మాయి నన్ను తీసుకొచ్చారు, అలాగే వైజాగ్లో తీసుకొచ్చారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఇక్కడను చచ్చిపోయేవాడిని సిగ్గుతో. అప్పుడు మళ్ళీ ఒక 6 months మనకి 1 year గ్యాప్ రాగానే మళ్ళీ యాజ్ యూజువల్ మన యూజువల్ సిగ్గు మళ్ళీ ముడుచుకుపోయాను మళ్ళీ. అలాంటిది నన్ను గోకులం సీత చేశాను, తర్వాత సుస్వాగతం చేశాను. నాకు ప్రత్యేకించి విశాఖపట్నానికి ప్రత్యేకమైన అనుభవం ఏంటంటే, నాకు భీమిలిలో మాకు తెలిసిన వాళ్ళకి ఒక గెస్ట్ హౌస్ ఉండేది, నన్ను అక్కడ ట్రైనింగ్ చేసేవారు వీళ్ళందరూ. సో నాకు అందుకు భీమిలి కానీ మన ప్రాంతాలు కానీ మన సర్క్యూట్ గెస్ట్ హౌస్ మనం ప్రాక్టీస్ చేసేదాన్ని ఒక సంగం శరత్ ఓనర్స్ గెస్ట్ హౌస్ ఒకటి ఉండేది. అక్కడే మ్యాక్సిమం ట్రైనింగ్ క్లాసెస్ అని సాయంత్రాలు పడు, మార్నింగ్ ఏమో భీమిలి, సాయంత్రాలు సంగం శరత్. ఇప్పుడు ఇవన్నీ చెప్పాను అనుకోండి, ఈ పవన్ కళ్యాణ్ ఏ ఊరు వెళ్ళినా కనిగిరి వెళ్తే కనిగిరిలో పెరిగానంటాడు, వైజాగ్ వస్తే వైజాగ్లో పెరిగానంటాడు. కానీ నేనేం చేస్తాను, అందుకే నా పేరు పవనం. నేను తిరుగుతూ ఉంటాను, వెళ్తూ ఉంటాను. మనం పవనాలు అయితే అవి కూపస్తాం మండూకాలు ఇలాగే మాట్లాడతారు. బావిలో కప్పలు గిరిగిసుకొని కూర్చుంటే వాళ్ళకి అర్థం కావు. పవనం తాలూకు శక్తి వాటికి అర్థం కాదు. పవనం సర్వంతర్యామి. సో అలాంటి నన్ను ఈరోజు సినిమా మేకింగ్ మీద కానీ వీటన్నిటి మీద అవగాహన వచ్చింది అంటే నాకు నా గురువు ఇచ్చిన నూరిపోసిన ధైర్యం. ముందుగా నాకు ఈరోజు మీ ముందు నిలబడగలుగుతున్నాను అంటే నాకు మా అన్నయ్య చిరంజీవి గారు నన్ను ఇచ్చిన ఆయన నన్ను నమ్మారు, మా వదిన నన్ను నమ్మింది. సో వాళ్ళు ఈరోజు నేను మేము ఎందుకు వస్తున్నాను, ముఖ్యంగా వాళ్ళిద్దరికీ నేను మన గెలిచిన తర్వాత కూడా ఎందుకు నా శిరస్సు తీసి వాళ్ళిద్దరి పాదాలకి పెట్టానంటే, మనకి గుండెలకి హత్తుకున్న వాళ్ళకి మన బాగుని కోరుకునే వాళ్ళ పాదాలు కాక ఇంకెవరికి నమస్కరిస్తాం. మనకు కనిపించే దేవుళ్ళు వాళ్ళు, మనకు కనిపించే దేవుళ్ళు మా గురువే మనకి దైవం. సో ఇలాంటి సమయంలో నాకే అనిపించింది, మన ఏదో సినిమా ప్రతి ఒక సినిమా కృష్ణవంశీ గారి సినిమాలు చెప్తూ ఉంటారు కదా, 30 years ఎక్స్పీరియన్స్ అండి ఇక్కడనే. ఇంకొక సంవత్సరం దాటితే మనం కూడా కొంచెం చెప్పచ్చు 30 years ఎక్స్పీరియన్స్ ఇక్కడ. తమాషాలు కదా, 30 years ఎక్స్పీరియన్స్ రాబోతుంది, వెయిట్ చేయండి. అంటే 96లో రిలీజ్ అయింది. సో దీంతో పాటు అలాంటి నాకు యాక్టింగే కష్టం అనుకుంటే మళ్ళీ నా అవసరాలు అంటే నేను బాగా చదివేవాడిని, అంటే అందరిలాగా కాలేజీకి వెళ్ళలేదు, కానీ చాలా విపరీతమైన పుస్తక పఠనం ఉండేది. దాని ద్వారా నాకు ఏమనిపించిందంటే మేధోశక్తి చాలా అవసరం. కానీ నాకు ఫిల్మ్ మేకింగ్ మీద, సినిమా క్రాఫ్ట్మెన్షిప్ మీద ఇవన్నీ నాకు ఇంట్రెస్ట్ వచ్చి స్క్రీన్ ప్లే రైటింగ్ కావచ్చు, స్టోరీ రైటింగ్ కావచ్చు, లేదంటే డైరెక్షన్ కావచ్చు, టెక్నికల్ ఆస్పెక్ట్స్ కావచ్చు, ముందు ఇవి అలవాటైనాయి, తర్వాత యాక్టింగ్. అందుకని మీరు చూస్తే నా యాక్టింగ్ కూడా చాలా మంచి నటుల్లాగా క్యారెక్టర్ మారిపోను. మ్యాక్సిమం నేనేం కోరుకుంటానంటే నేను రియల్ లైఫ్లో ఏం చేయగలనో దానికి దగ్గరగా ఎత్తుక్కుంటాను. అన్నీ చేయలేకపోవచ్చు కానీ కొంతవరకు మ్యాక్సిమం నేను నిజ జీవితంలో ఏం చేయగలిగానో అవి చేస్తాను. అలాగా ఈ సినిమాకి సంబంధించి బిగ్గెస్ట్ నాకు బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఏఎం రత్నం గారు ఖుషి. చాలు ఒక్క నిమిషం మాట్లాడు ఒక నిమిషం మీరు ఒక నిమిషం. ఇది వేరే హీరో సినిమా కదా, అన్నీ మన సినిమాలే. అంటే ఒక తల్లికి బిడ్డలందరూ ఒకటే, అంతేగాని ఒక హీరోకి యాజ్ ఎ హీరోగా నాకు అన్ని సినిమాలు నాకు ఒకటే. ఇదేంటంటే నాకు
ఒక బ్లాక్ బస్టర్ని ఇచ్చిన ఏఎం రత్నం గారికి నా మీద కోరికతోటి, ఆయన ఇష్టంతో, మిమ్మల్ని చూడి ఒక పెద్ద సినిమా తీయాలనే కోరికతోటి డైరెక్టర్ క్రిష్ గారు ఒక 2019 ఇప్పుడు 18 ఒక ఆ సమయంలో నాకు ఒక కథ చెప్పి, అది నేను 2019లో ఓడిపోయిన తర్వాత ఈ సినిమా ఒక్క నిమిషం ఇబ్బంది కొంచెం చాలు ప్లీజ్ సార్ అది వినాలి, మనవాడు చెప్తున్నాడు అది వినాలండి. అంటే ఇలాంటి సమయంలో నాకు ఒక కథ చెప్పి, ఒక పీరియడ్ ఫిలిం అని చెప్పి చాలా ఇబ్బందులు పడ్డాం. అది 2 కరోనా సీజన్స్ వచ్చినాయి, 2 కరోనా వేవ్స్ వచ్చినాయి, నలిగిపోయాం. తర్వాత మీకు తెలుసు విశాఖపట్నం గొడవలు, తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారిని మనకి రాజమండ్రి ఎపిసోడ్ మీకు తెలుసు. వీటన్నిటి వల్ల సినిమా 3వసారి మన రాజకీయ పరిస్థితుల్లో లేట్ అయింది. అందుకని ఈ సినిమాకి ప్రత్యేకించి వచ్చినప్పుడు నేను ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత కూడా సడన్గా మన పార్టీ ఆఫీస్ కోతవేటు దూరంలో ఉన్న అక్కడ ఉన్న స్థానికంగా మనం మిడ్ వ్యాలీ స్టూడియోస్లో మిడ్ వ్యాలీ స్థలాన్ని స్టూడియోగా మార్చుకొని నేను ఈ సినిమాని ఓజీని రెండింటిని కంప్లీట్ చేశాను. అంటే ఎక్కడా కూడా మనం తీసుకున్న శాఖలకి ఇబ్బంది లేకుండా, అది పంచాయతీరాజ్ శాఖ కావచ్చు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎన్వైర్న్మెంట్ కావచ్చు, వీటన్నిటికీ ఇబ్బంది కలగకుండా ఈ సినిమాని ఫినిష్ చేశాం. మధ్యలో ఈ మూల కథని కానీ ఒక బలమైన శాతం, అంటే దాదాపు ఒక 30% 40%, దాదాపు 30% ఆ సినిమాని క్రిష్ గారు డైరెక్ట్ చేసినట్టున్నారు. ఆయన మొదలుపెట్టిన ఈ కథని చాలా మధ్యలో ఆయన కొన్ని వ్యక్తిగత కారణాలు కావచ్చు, మిగతా ఇతరత్ర కారణాల వల్ల ఆయన ప్రాజెక్ట్ నుంచి పక్కకి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఆయన ఎప్పుడు ఈ ప్రాజెక్ట్ ముందుకెళ్ళాలని కోరుకున్న ఒక మంచి దర్శకులు ఆయన. క్రిష్ గారికి మీ అందరూ మనస్ఫూర్తిగా ఈ రోజున మనం ఇక్కడ ఉన్నామంటే దీని మూల కారకుడు ఆయనకి మనస్ఫూర్తిగా మనం ధన్యవాదాలు తెలియజేయాలి. ఈ సినిమాని ఎవరితో ముందుకెళ్ళాలనుకున్నప్పుడు రత్నం గారు మన జ్యోతి గారిని తీసుకొచ్చారు. జ్యోతి కృష్ణ గారు వారి అబ్బాయి, ఏఎం రత్నం గారి అబ్బాయి, లండన్ ఫిల్మ్ మేకింగ్స్ నేర్చుకొని వచ్చిన వ్యక్తి, డైరెక్టర్ కూడా ఆయన ఈ సినిమాని ఇంత తక్కువ కాలంలో ఎఫెక్టివ్గా చేయగలిగారంటే ఇది ఆయన సత్తా. తర్వాత క్రిష్ గారు రాసిన ఒరిజినల్ స్క్రీన్ ప్లేకి ఆయన మార్పులు చేర్పులు అన్నీ పట్టుకొచ్చి చాలా పగడ్బందీకి ఈ రోజున 2 గంటల 34 నిమిషాలు అనుకుంటాను, అపార్ట్ ఫ్రమ్ మిగతా అన్ని టైటిల్స్ పక్కన పెడితే చేయగలిగారంటే దానికి జ్యోతి కృష్ణ గారు తీసుకున్న విపరీతమైన శ్రమ. ఆయనకి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఎందుకంటే నేను ఎందుకు మేము సినిమాల్లో ఏం చేసాము అని చెప్పడానికంటే కూడా రేపు పొద్దున మీరు చూసి ఇంకొక ప్రీమియర్ షోస్ కూడా పడిపోతాయి కాబట్టి మీరు చూసి మీరు నాకు తెలియజేయండి. ఎందుకంటే నాకు ఎప్పుడు కూడా మన సినిమా బ్లాక్ బస్టర్ అయిపోద్ది, మన సినిమాలు రికార్డులు బద్దలు కొట్టేస్తాయి, మన సినిమా ఆ సీన్ అద్భుతంగా ఉంటుంది, నాకు చెప్పడానికి ఏంటంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే నేను ఏ సినిమాలు కూడా ఎంత రికార్డు చేస్తాను నేను ఎప్పుడూ తెలియదు. నేను సరస్వతి దేవిని ప్రార్థిస్తాను, కృష్ణుడిని నమ్ముతాను. కర్మ చేయి, ఫలితం భగవంతుడికి వదిలేయాలి. అలాగే ఈరోజు మేము ఇంత చేసాం, మనం ఇంత చేసాం, వదిలేస్తున్నాం. ఆ ఫలితం భగవంతుడు సత్ఫలితం ఇవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఈరోజు అంటే సినిమా మేకింగ్ నాకేంటి, సినిమా చాలా ప్యాషనేట్ నాకు. అలాగే నాకు ఈరోజు నేను ఒక టెరానికల్ అంటే ఒక నియంత్రణ పోకడలతో ఉన్న ఒక ప్రభుత్వాన్ని ఎదుర్కోగలిగామంటే ఆ శక్తి సంపద మీరిచ్చింది, నాకు సినిమానిచ్చింది. సో ముందుగా మీ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ దయాకర్ రావు గారికి, జ్యోతి కృష్ణ గారికి, మన డానిష్ గారికి, జమ్మూ అండ్ హెయిల్స్ ఫ్రమ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ రైట్ యూర్ ఫ్రమ్ జమ్మూ అండ్ కాశ్మీర్, రైట్ ఫ్రమ్ కాశ్మీర్, యూర్ ఫ్రమ్ కాశ్మీర్. ఆయన అంటే భారతదేశం అంటే నేను చెప్పే అంటే ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటుందంటే ఫిల్మ్ మేకింగ్. నిధి అగర్వాల్ ఈజ్ ఫ్రమ్ నార్దర్న్ పార్ట్ ఆఫ్ ద ఇండియా, హీఈస్ ఫ్రమ్ కాశ్మీర్. మేమేమో ఇక్కడి నుంచి వస్తాం. అలా ఒక్కొక్క యాక్టర్ని తీసుకుని కొంతమంది విదేశాల నుంచి వచ్చారు. అంటే ఫిల్మ్ మేకింగ్ సినిమా అనేది దీనికి కులం లేదు, మతం ఉండదు, రేస్, రిలీజియన్, రీజియన్, లింగ్విస్టిక్ బ్యారియర్స్ ఏముండవు. మేమందరం కూర్చొని దేనికి పనిచేస్తామంటే మీకు ఆనందం కలిగించాలి. ఒక బలమైన కథ చెప్పేటప్పుడు మీరు థియేటర్లో కూర్చొని ఇలా కొట్టి బాగుంది ఆహా అనిపించాలి, దానికోసం ఒక ప్రయత్నం చేస్తాం అందరం. నేనంటే కదా ఏ హీరో అయినా సరే, ఏ ఫిల్మ్ మేకర్ అయినా సరే, ఇలాంటి మేమందరం కష్టపడుతున్నప్పుడు నాకు చాలాసార్లు అనిపించేది ఈ సినిమా సరిగ్గా రూపుదిద్దుకుంటుందా, ఎట్లా ఉందో ఇప్పుడు ఒక భయం ఉండేది నాకు.
కానీ ఎప్పటికప్పుడు ఒక చిన్న ట్రైలర్ రిలీజ్ చేసి క్రిష్ గారు దాని మ్యూజిక్ నాకు ఎప్పుడూ ఒక జీవాన్ని పోసేది. ఈ రోజున సినిమాని ఇంత బలంగా మనం ఒక బలమైన పాజిటివ్ నోట్ ఉంది అంటే ఈ సినిమాకి నాలాంటి హీరో కంటే వీళ్ళందరికంటే కూడా దీన్ని నమ్మిన వ్యక్తి అకాడమీ ఆస్కర్ విన్నర్ శ్రీ కీరవాణి గారు, ఎంఎం కీరవాణి. అంటే ఆయన కనుక సినిమాకి డైరెక్షన్ లేకపోతే ఈ సినిమా ఇంత అద్భుతంగా వస్తా నాకైతే సందేహం. ఆయన లేకపోతే, కీరవాణి గారు లేకపోతే హరిహర వీరమల్లు అనే సినిమా లేదు. మేము ఎంత గొప్ప కథ చేసినప్పటికీ, మేము ఎంత బాగా నేను యాక్ట్ చేసినప్పటికీ దాన్ని ఆ ఎమోషన్స్ని సరిసమానంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగే నేపథ్య సంగీతం కానీ సాంగ్స్ కానీ లేకపోతే అది దానికి ఆ శక్తి సరిపోదు. అలాంటిది ఆయన ఇలాంటి మన అలాంటి ఒక ఆస్కర్ అవార్డు గ్రహీత మన విశాఖపట్నంకి వచ్చి లేదంటే మన హైదరాబాద్కి వచ్చి అక్కడ శిల్పకళ వేదిక కావచ్చు, ఇక్కడ మన ఈ వేదిక కావచ్చు, ఇక్కడికి వచ్చి చేస్తున్నారంటే ఒక అకాడమీ అవార్డు విన్నర్ మన దగ్గరికి వచ్చి మన ఆడిటోరియంస్లో కూర్చున్నట్టు అది మనందరం చేసుకున్న అదృష్టం, మన భారతదేశం చేసుకున్న అదృష్టం. అంటే మాకు తెలుగు పాట అది నాటు కదా, నాటు అని చెప్పి ఒక పాట కొడితే దానికి ఆస్కార్ వస్తుందా అని మనం ఎవరైనా సరే జ్యోతిష్యం చెప్తే నమ్ముతాం. బట్ కానీ దాని శక్తి రాజమౌళి గారు లాంటి దర్శకులు కావచ్చు, దాన్ని తీసుకెళ్ళిన రామ్ చరణ్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు కావచ్చు, అంటే ఇంతమంది కలయికతోటి వాళ్ళందరూ బలంగా వేయగలిగారంటే మనం సంగీత దర్శకుడు అనేవాడు బలమైన అసలు రక్తి కట్టించగలిగే సంగీతాన్ని ఇవ్వలేకపోతే దానికి చంద్రబోస్ గారు లాంటి ఒక లిరికల్ రైటర్ దానికి సరైన లిరిక్స్ అందించకపోతే అది ముందుకెళ్ళదు. అలాంటిది మనకి ఇద్దరు ఆస్కర్ విన్నర్స్ ఉన్నారు. వాళ్ళని చంద్రబోస్, అదోబని శ్రీ ఎంఎం కీరవాణి గారు. మనందరం కూడా చాలా చాలా ఒక తెలుగువాడిగా కాదు, ఒక భారతీయుడిగా మనందరం చాలా గర్వపడాల్సిన విషయం. సో అలాంటి దర్శకులు, సంగీత దర్శకులు మన హరిహర వీరమల్లుకి నిన్న రాత్రి చూశాను మొత్తం, కొంచెం అన్ని నేను రీల్స్ టెస్ట్ చేస్తాను ఫస్ట్ టైం చాలా సంవత్సరాల తర్వాత. ఖుషి తర్వాత మళ్ళీ నేను ప్రతి రీల్ చూడడం, ఎందుకంటే నేను సడన్గా డబ్బింగ్ తర్వాత సినిమాలు చూడండి, నాకు భయం సినిమాలు చూడాలంటే. ఇందులో డైలాగులు ఉండవు, యాక్షనే ఉంటుంది. ధర్మం జోలికి వస్తే తాట తీసేస్తామనే ఉంటుంది తప్ప. ఏం తల్లి బాగున్నావా? గుర్తుంది, మన ఆఫీస్లో కలిసాం. అవును గుర్తుంది. మాట్లాడదాం. ఈతమాను ఇల్లు కాదు, తాటిమాను తావు కాదు, తగిలినోడు మొగుడు కాదు, తగరము బంగారు కాదు. అంటే ఇది మన ఉత్తరాంధ్రాదికి చాలా దగ్గరగా ఉంటుంది. అందుకే నా చేత పాడించారు అనుకుంటా బహుశా కీరవాణి గారు. ఇలాంటి మన కీరవాణి గారు నేను చాలా సంవత్సరాల తర్వాత, ఖుషి తర్వాత, బాబు నువ్వు ఒక్కడే ఎక్కువ డిస్టర్బ్ చేస్తున్నావు, వాగమ్మ ఒక్క నిమిషం చాలు, చాలు ఓకే చాలు. చాలా సంవత్సరాల తర్వాత, ఖుషి తర్వాత ఈ సన్నివేశం, ఇది రెండు భాగాల సినిమా అయింది. ఆఖరి భాగం, ఈ ఫస్ట్ పార్ట్ ఎలా ఎండ్ చేయాలి అని అనుకున్నప్పుడు ఇది హిస్టరీ మనందరికీ అర్థం కావాలి. నేను నిన్న నుంచి ఇంటర్వ్యూస్ ఇస్తుంటే మీరందరూ కొద్దిమంది చూసే ఉంటారు. మీరందరూ చూస్తే నేను ప్రామినెంట్గా చెప్తుంది, ఈ సినిమా మీకు ఏమి ఇస్తుంది, ఎలాంటి అనుభవం ఇస్తుంది, ఏం చూడాలి, ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ సినిమా అంటే. నాకు సినిమా ఈజ్ ఎ ప్యూర్లీ ఎంటర్టైన్మెంట్. నేను డబ్బులు తీసుకొని సినిమాకి వెళ్తే నాకు ఎంటర్టైన్ చేయాలి. నేనే నమ్ముతానంటే నా సినిమాని ఎడ్యుటైన్ చేయాలి అనుకుంటాను. ఎడ్యుటేషన్ అంటే దాన్ని మనల్ని ఎడ్యుకేట్ చేయాలి, మనల్ని ఎంటర్టైన్ కూడా చేయాలి. నేను అలాంటి సినిమాలు ఇష్టపడతాను. సో నా సినిమాలు ఎంతో కొంత నాకున్న ఆలోచన ప్రాసెస్ని బెటర్ చేయాలి. అలాంటి పరిస్థితుల్లో నాకు క్రిష్ గారు చెప్పిన కథ ఏంటంటే, మన కృష్ణానది తీరంలో దొరికిన మనకు వజ్రాల గనులు ఉన్నాయి ప్రపంచంలో. అప్పుడు ఇంకా వజ్రాల గనులు కనుగొనలు. అలాంటి టైంలో మన కృష్ణానది తీరం కొల్లూరులో ఉన్న, మన మంగళగిరి దగ్గరలో ఉన్న ఒక 60-70 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొల్లూరులో దొరికిన ఒక వజ్రం కోహినూర్. ఆ కోహినూర్ని గోల్కొండ నవాబ్ కులీ కుతుబ్ షా చేతికెళ్తే అది అక్కడి నుంచి మొఘలాయిల చేతికెళ్ళి ఆ తర్వాత ఇప్పుడు అది లండన్ మ్యూజియంలో ఉంది. సో నాకు నచ్చిన ఐడియా ఏంటంటే కోహినూర్ని దొంగిలించడం. కోహినూర్ ఎవరి చేతిలో ఉంది? కోహినూర్ పీకాక్ థ్రోన్ మీద ఉంటుంది, నెమల సింహాసనం మీద ఉంటుంది. ఆ నెమల సింహాసనాన్ని మీద ఎవరు కూర్చొని ఉన్నారు?
కంటకుడైన పాలకుడు, ఒక కంటకుడైన పాలకుడు ఔరంగజేబ్ కూర్చొని ఉన్నాడు. అలాంటి ప్రజాకంటకుడు దుర్మార్గుడు అయిన ఔరంగజేబ్ కూర్చున్న నెమలి సింహాసనం పైన ఉన్న ఆ కోహినూర్ వజ్రాన్ని దొంగిలించాలి, అది తిరిగి వెనక్కి తీసుకురావాలి అని కుతుబ్ షా ఆదేశించినప్పుడు ఈ సినిమా పరిస్థితుల్లో హరిహర వీరమల్లకి ఒక కల్పిత పాత్రకి ఇక్కడి నుంచి మొదలు పెడతాడు. ఇది ఇక్కడి నుంచి హైదరాబాద్ గోల్కొండకు పోతుంది, చార్మినార్లో కొన్ని సంఘటనలు జరుగుతాయి, అది అక్కడి నుంచి ఢిల్లీ దాకా పోతుంది. ఢిల్లీ ఈ మొదటి భాగం ఎక్కడ ఆగుతుందంటే ఢిల్లీ కోటకి, ఎర్రకోటకి వెళ్ళబోయే ముందు ఎట్లాగైతేనూ చివరి దాకా వెళ్ళాడు, ఎక్కడ అతను ఔరంగజేబ్ కలుసుకున్నారా లేదా అనేది, ఎలా ఎదుర్కొన్నారు, తర్వాత ఏం జరిగింది అనేది సెకండ్ పార్ట్. సో ఈ సినిమా ఏం చేయగలదు మనం అనుకుంటే, నేను ఎప్పుడు కూడా చాలామంది సనాతన ధర్మం అంటే, సనాతన ధర్మం అంటే ఇది నాట్ అగేన్స్ట్ ఎనీ రిలీజన్. సనాతన ధర్మ ఈజ్ నాట్ అగేన్స్ట్ క్రిస్టియానిటీ, సనాతన ధర్మ ఈజ్ నాట్ అగేన్స్ట్ ఇస్లాం. సనాతన ధర్మ ఈజ్ సంథింగ్ విచ్ యునైట్స్ అస్ ఆల్, అందరిని కలుపుకు తీసుకెళ్ళాడు. కానీ అలాంటి సనాతన ధర్మం అంటే మీరు చెప్పండి, అలాంటి సనాతన ధర్మాన్ని అంటే ఇమాజిన్ ఔరంగజేబ్ లాంటి పాలకుడు పరిపాలించే సమయంలో మనం ఊహించుకోగలమా ఒక రోజున ఇదే భారత వనిలో, ఇదే భారత నాడులో నువ్వు హిందువుగా ఉండాలంటే జిజియా ట్యాక్స్ పే చేయాలి అని? అలాంటి సందర్భాలు ఉన్నాయి మనకి. నేనేమంటే ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఎనీ కింగ్స్, ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఔరంగజేబ్, ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఎనీ మొఘల్ రూలర్. నేనేమంటే తప్పులు జరిగినప్పుడు అన్నీ సమానంగా తెలియజేయాలి. మనకి చాళుక్యుల గురించి తెలుసా, మనకి పాండ్య రాజుల గురించి తెలుసా, విజయనగర రాయలు మన రాజ్యం గురించి తెలుసా, మనకి మన హిస్టరీ బుక్స్లో మోర్ అబౌట్ మొఘల్స్ అండ్ లెస్ అబౌట్ అదర్ కింగ్స్. సో ఈ సినిమా ఏమి ఎక్స్పోజ్ చేస్తుంది అంటే, ఈ సినిమా ఈ ప్రాసెస్లో కోహినూర్ని తెచ్చే ప్రాసెస్లో హీరోకి జరిగే కొన్ని సంఘటనలు ఏం జరుగుతాయి అంటే, జిజియా ట్యాక్స్ పే చేయడం. నువ్వు హిందూగా వెళ్ళాలి అంటే నువ్వు పన్ను కట్టాలి. సో పన్ను ఆ కట్టే సమయంలో దట్ ఈస్ ద యాక్షన్ ఎపిసోడ్ ఉంటుంది. అంటే ఒక రిలక్టెంట్ వారియర్, యుద్ధంలో పాల్గొనాలని లేదు వాడికి, ఎదుర్కోవాలని లేదు, తన బతకాలనుకునేవాడు. అలాంటి వ్యక్తికి ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎలా తిరగబడ్డాడు, ఆ కోహినూర్ వజ్రం వెళ్ళే ప్రాసెస్లో ఏమేమి జరిగినాయి, అది బేసిక్గా ఈ ఫస్ట్ పార్ట్ కథాంశం. సో మేము కోరుకున్నది ఏంటంటే, ప్రత్యేకించి నేను ఎందుకు డిజైన్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ అంటే, నాకు పోరాటాలు చేసేటప్పుడు ఒక్కడిని కొడితే 10 మంది చెల్లా చెదురు పడిపోవడం నాకు నా రేషనల్ మైండ్కి, నా లాజికల్ మైండ్కి ఇబ్బందిగా ఉంటుంది. ఇంకా నేను మార్షల్ ఆర్ట్స్ చదివాను, దాన్ని ఫిలాసఫీ చదివాను, నేర్చుకున్నాను, ప్రాక్టీస్ చేస్తాను. ఈ మధ్యన పాలిటిక్స్కి వచ్చి వదిలేశాను, కానీ లేదంటే నేను రెగ్యులర్లీ నేను ఎస్క్రీమ్ అంటే మార్షల్ ఆర్ట్స్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే నేను స్ట్రాంగ్ మైండ్, స్ట్రాంగ్ బాడీ విత్ స్ట్రాంగ్ మైండ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీ హ్యూమన్. ఇది నేను నమ్ముతాను. అంటే ఒక బలమైన శరీరం ఉండాలి, ఒక బలమైన మనసుతో పాటు బలమైన శరీరం కూడా ఉండాలి. ఇది నేను నమ్మేవాడిని మనస్ఫూర్తిగా. అందుకే నేను మార్షల్ ఆర్ట్స్ని చాలా బలంగా నమ్ముతాను. సో అందుకని నాకున్న సెన్స్ నాకేమనిపిస్తుంది, ఇలా చేద్దాం అంటే ఫైనల్గా ఆ ఎంటైర్ ఎపిసోడ్ ఎలా చేస్తే బాగుంటుంది. నా కళ్ళ ముందు నేను హిందూగా జిజియా ట్యాక్స్ పే చేయాలి అంటే ఏమేం జరుగుతాయి సంఘటనలు అని చెప్పి నేను ఆ సమయానికి ఆ టైమ్స్కి వెళ్ళి ఏమేం జరిగితే ఎలా జరుగుద్ది ఈ ఊహించుకునే ప్రాసెస్. అందుకే నా లాస్ట్ 18-20 minutes నేను కన్సీవ్ చేయాల్సి వచ్చింది. అది అవసరార్థం, అది నాకు ప్రూవ్ చేసుకోవాలని కాదు, కానీ ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అని చెప్పి మొత్తం ఆ సీన్ కన్సీవ్ చేసి తిరిగి ఎగ్జిక్యూట్ చేసే టైంలో నేను నేర్చుకున్నాను కాబట్టి మార్షల్ ఆర్ట్స్. వీటిని అంటే నేను చెప్పేది ఇది ఎక్స్ట్రాడినరీ మార్షల్ ఆర్ట్స్ అని కాదు, కానీ చాలా రియలిస్టిక్గా ఎంత చేయగలమో అంత ప్రయత్నం చేశాం. దానికి కీరవాణి గారు అందించిన మ్యూజిక్ నాకు నిజంగా నిన్న రోమాలు నిక్కుబొచ్చు, అంత అద్భుతంగా అందించారు. సో ఈ సినిమా మీకు ఇంకో 9:30కి మీకు ప్రీమియర్ షోస్ పడబోతున్నాయి యూఎస్లోను, ఇక్కడ మీకు. అందుకే మీ సమయాన్ని ఎక్కువ వేస్ట్ చేయను. 7:15 అయిపోతుంది కాబట్టి బాగుంటుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ, ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, నాకు కోరిక ఉంది ఈ సినిమా అన్న ఎంతసేపు ఒక మంచి హిట్ ఇవ్వనా అంటే నేను భగవంతుని కోరుకున్నా ఒక గబ్బర్ సింగ్ లాంటి హిట్ మా అభిమానుల కోసం ఇవ్వమని. అలాగే ఈ రోజున నాకు నటనలో ఓనామాలు దిద్దుకున్న
నా విశాఖపట్నం నేల నుంచి నేను భగవంతుని సరస్వతి దేవిని కోరుకుంటా ఉన్నాను. మీ అందరూ ఆనందించే ఘన విజయాన్ని ఇమ్మని నేను నాకు ఆ సరస్వతి మాతని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై భారత్, జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు విజయ్ కుమార్ గారు పవన్ కళ్యాణ్ గారికి బొకే ప్రజెంట్ చేస్తారు. ఇవాళ మన ప్రెజెంటర్ అయినటువంటి విజన్ వివికే హౌసింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ విజయ్ కుమార్ గారు బొకే అందిస్తున్నారు. అలాగే జే మీడియా ఫ్యాక్టరీ హరిహర వీరమల్లుకి సంబంధించిన ప్రతి వేదికని ఇంత అత్యద్భుతంగా మనందరికీ అందించినటువంటి జే మీడియా ఫ్యాక్టరీ సైతం జాయిన్ అయ్యారు. హార్టీ కంగ్రాచులేషన్స్ జే మీడియా. థ్యాంక్ యూ సో మచ్ సార్. పవన్ కళ్యాణ్ గారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ హరిహర వీరమల్లుని థియేటర్స్లో చూసి ఎంజాయ్ చేయడానికి రెడీ అయిపోయి